ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృధః కస్య సుధనం. చూడటానికి ఉండదు కదా. ఆ శ్లోకాన్ని మననం చేస్తున్నాం, ఆ మంత్రాన్ని మననం చేస్తున్నాం. చాలా విశాలమైనటువంటి మంత్రం. 108 ఉపనిషత్తులకి కూడా మొదటి మంత్రం, మొదటి వాక్యం ఈశావాస్యం ఇదగం సర్వం. ఇదంతా కూడా ఈశావాస్యం అంటే మా విష్ణువు కంటే మీ ఈశ్వరుడు అంత గొప్ప అన్నట్ట. మా విష్ణువు కంటే మీ ఈశ్వరుడు అంత గొప్ప అన్నట్ట. మా విష్ణువు మీ ఈశ్వరుడు కాదు. ఈశ శబ్దానికి ఏమర్థం చెప్పుకున్నాం? నియామకం. నియామకం సృష్టిలో నియామకం. ఇప్పుడు నియామకం గొప్పదా, సృష్టిలో ఉనికి ఉన్నదా? ఉనికి ఉండుటను ఎవరు నియమించారు? ఇప్పుడు ఈశ్వరుడు. వాక్యానికి అర్థం అట్లాగా. నియామకమే ఈశ్వర శబ్దానికి, అంతేగాని నియమించిన వాడు ఈశ్వరుడు అని అర్థం కాదు. కనుక ఉనికియే ఉన్నది అన్నది ఒక నియామకం. అది పోయిన వారం త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తులోంచి బ్రహ్మణ అవ్యక్తం అవ్యక్తాన్ మహత్ ఆ మంత్రం, ఇంకా ఆత్మన ఆకాశ సంభూత ఆ మంత్రంతో పోల్చుకొని ఉనికి ఎట్లా నియామకమై ఉన్నదో, ఆ తర్వాత మనకు స్మృతి. మనం అందరం అనుకున్నామంటే మనకు స్మృతి అని మనం అనుకుంటున్నాం. మనం అందరం ఉంటే మనకు స్మృతి అన్నటువంటి అర్థం మనం సాధనగా లక్ష్యమైంది. కానీ సృష్టిలో ఉనికికి నియామకం, ఉనికియే నియామకం అని ఎంత ఉందో, అట్లాగే స్మృతి కూడా ఒక నియామకం. సృష్టిలో ఉనికి ఎట్లా ఉందంటే స్మృతి రూపంలో ఉన్నది. స్మృతి రూపంలో అంటే వెంటనే మనం ఎవరు అంటాం, అక్కడే మన దౌర్భాగ్యం అంతా కూడా, మన సంసారం అంతా అక్కడ ఉంది. అట్లా కాదు. వాకిట్లో కూరగాయలు ఉంటాయి, ఎవరికి కాదు, ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి. కూరగాయలు ఉన్నాయి అంతే, ధాన్యం ఉన్నాయి అంతే, ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి. తినకపోతే కూరగాయలు ఏడవు, ధాన్యం కూడా ఏమీ ఏడవదు. అట్లాగే ఉనికి అన్నటువంటిది నియామకం. అది నియామక స్వరూపం. అది అక్కడ ఏమొస్తుంది, దీనికి ఒక వాపక్షంగా ఒక కంటింజెన్సీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక దుష్టం ఏదన్నా ఒకటి కలిగిందనుకోండి, అప్పుడు దాన్ని మళ్ళీ అరెస్ట్ చేయటానికి, అంటే దాన్ని నిర్బంధించటానికి ఇంకెవరిని పిలుచురావాలి? మళ్ళీ ఇంకోటి పిలుచురావాల్సి వస్తుంది. ఉనికి కంటే ఇంకెవరిని పిలుచు వచ్చేది లేదు. కనుక ఉనికి అంశంలోనే అన్నీ ఉన్నాయి. వాపక్షంగా ఎవరైనా ఏదైనా అనుకోవటం అనేటువంటిది ఉంటే
నేను నా స్మృతి అన్నాడు అనుకోండి, నా స్మృతి ఏమిటి? దాని చివరికి దాన్ని ఏమన్నారు? త్రిపుటి రహితమైంది అన్నాడు. స్మృతి అనేది ఒకటి ఉంది, నేను ఒకటి ఉన్నాడు, నాకు అది స్మృతి స్వరూపంగా ఉన్నది, స్మృతి స్వరూపంగా నేనున్నాను అని ఇట్లా మనం అనుకోవటం అనేటటువంటిది సృష్టిలో లేదు. సృష్టిలో ఉన్నది ఒకటే అంశం, అది అందుకనే పోయిన మాట ఏం చెప్పుకున్నాం, నాణ్యత్ కించన మిషత్. ఇది ఒక శృతి వాక్యం. ఇంకో చోట సదేవ సౌమ్యేదం అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని కూడా ఇంకో చోట సదేవ సౌమ్యేదం అగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్, ఇంకోటి లేదని. ఇంకొకటి అంటే గవుక్కున స్థూల రూపం అనే కాదు, ఒక అంశమను, అంశం అంటే అంశ విభాగి, మనం భజిస్తున్నాం, సేవిస్తున్నాం, సేవింపబడేది ఒకటి, సేవించేవాడు ఒకడు, సేవించుట అన్నటువంటిది, ఇటువంటి అంశములు అక్కడ సృష్టిలో లేవు. ఉనికికి ఇవన్నీ దే డోంట్ రిలేట్, దానికి సంబంధించినవి ఇవి కావు అన్నమాట. మనం బాగా అర్థం చేసుకోవడం కోసమని సృష్టి చాలా బాగా ఉంది. ఈ మంత్రాన్ని ఇంతగా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మనం చేసినా కూడా తక్కువే, అంత లోతైనటువంటి అర్థం. మీకందరికీ మానసిక అర్చన అని ఒక పుస్తకం వస్తుంది. అది ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, ఆ పుస్తకం నా దగ్గర ఉందిలే అనద్దు, ఇదివరకే నా దగ్గర ఉందిలే అనద్దు. ఆ పుస్తకం వేరు, ఇప్పుడు టీకా తాత్పర్యంతో వస్తుంది, త్వరలో వస్తుంది. దానిలో అన్ని తన స్మృతికే ఉన్నట్లుగా శ్లోకాలన్నీ కూడా, దానిలో ఉన్న మంత్రాలన్నింటినీ కూడా అన్వయం చేసుకుంటూ వస్తున్నది ఆ పుస్తకం. ఉనికి అన్న దీనిలో కూడా మనం గురు శ్లోకాల్లో మొట్టమొదటి ఒక శ్లోకం చెప్పుకుంటాం. ఇదే శ్లోకం చెప్పండి. సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం. భలే, ఆరంభం రభరాభస్యే, ప్రీతిగా నిలిచిందిగా, ఎస్టాబ్లిష్డ్ అన్నటువంటిది సత్, సల్లక్షణం. చిదానందములు సృష్టితో వచ్చినాయని ఒక విధంగా సాధకులకు బోధగా ఆ వాక్యం వస్తుంది. అంటే అవి ఏవో వేరుగా అన్నట్టుగా కాదు. ఈ శ్లోకం ఏం చెప్తుంది? మధ్యమాం అంటోంది. మధ్య శబ్దానికి ధాతు మన జ్ఞానే అంటారు. మధ్య
ఇవ్వలేదా? ఆరంభ చూడు. ఆరంభ రభరాభసి. ఇది చూడు, రభరాభసి చూడు. అర్థం దీంతో రభరాభస్యే ప్రసన్నత అని అర్థం. సరే, అర్థమేమి ఇచ్చాడు. आनंद करना, प्रसन्न होना. आ उपसर्ग व्यवस्था आरंभ करना, शुद्ध शुरू करना. ఆస్మృతో రభతే కదా. మొదటి పదం మొదటి పదం ఎంతసేపు చూస్తే రభతే. ఆస్మృతో రభతే, స్మృతి యందు ప్రసన్నుడు కావటం అర్థం. సురూకరణ కాదు. కనుక సల్లక్షణ ఆరంభం వికలం కాకుండా స్మృతిలో రభతే ప్రసన్నుడు కావటం. చిదానందములు మధ్యమ శబ్దానికి మన జ్ఞాని, జ్ఞా అవబోధనే, బుధ అవగమనే, గములు గతం. అట్లా అంటే చిదానందములు అంటే చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి ఆనంద లక్షణం. అంటే ఈ ఆరు కూడా, ఇవన్నీ కూడాను అట్లా సత్లక్షణానికి ఆరభన, ఆ ప్రసన్నతకు అట్లా జ్ఞానస్వరూపం. నా అవబోధనే, భద్రంగా బుధ అవగమని, భద్రంగా తెచ్చిపెట్టుకున్నటువంటి ప్రవర్తన స్వరూపాలు. భద్రత అంటే దేనికి, ఎవరినో రక్షించడం అర్థం కాదు. ఉనికి యొక్క ఉనికి యొక్క లక్షణానికి భంగం కాకుండా నిలబెట్టుకోవటం అన్నమాట. అంటే అర్థం ఏమిటంటే,
అంటే ఇప్పుడు ఈ లక్షణములు ఉనికిలో ఉన్నాయా, లేకపోతే ఎక్స్ట్రా అంటే అదనంగా సృష్టిలో తెచ్చిపెట్టుకున్నవా అన్న సమస్య మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అంటే గబుక్కున సాధకులతో పోల్చి సాధకులకు మంచి ఆలంబన ఉన్నట్లుగా అవి కనబడతాయి. అది సాధన పరంగా చెప్పుకుందాం. ఉనికి పరంగా సల్లక్షణం మిగతా 6 లక్షణాలు కూడా ఇన్బిల్ట్ అంటారు. దానిలోనే ఇమిడి ఉన్నాయి. ఉనికి అంటేనే ఈ లక్షణాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. అయితే అట్లా ఇమిడి ఉండటంలో ఎట్లా అర్థం అంటే భద్రంగా ప్రవర్తనకు, ఏం ప్రవర్తన అంటే గబుక్కన ప్రవర్తన అనగానే మనం బయట తిరిగినట్టుగా అట్ట చేసి ఏదో పనులు చేసుకున్నట్టుగా ఇట్లా అర్థం కాదు. వర్తతే, వర్తతే అంటే వర్తమానం ఇప్పుడు ఎట్లా ఉంటుందో అంటే ప్రజెంట్ టెన్స్ అని ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా గ్రహించటానికి అర్థం వర్తమానం అంటే. అదే ప్రవర్తన, అదే గతి. అంటే ఉనికిని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించటానికి అర్థం అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఎవరు గ్రహించాలి అన్నమాట వస్తే గబుక్కున ఎవరు అనే ప్రశ్న వేసి లోకంలో ఎట్లా ఉంటుందంటే ఒక ఆబ్జెక్ట్ని ఊహించుకుంటారు. తను ఒక సబ్జెక్ట్ కర్త, తనకు ఒక బయటది ఒకటి ఉంది, దాంతో నెగోషియేషన్, దాంతో లాలూచి పెట్టుకోవటమును, ఇంకో సంబంధం పెట్టుకోవటమును, దానికి నేను ఆధారమును, నాకు అది ఆధారమును, ఇట్లాంటి వ్యవహారంలో పరిభాషలో అర్థం కాదు. అందుకనే అవాంగ్మానస గోచరం. అది ఉనికి స్వరూపం ఎట్లా ఉందంటే చిదానందములు అనేటటువంటిది గ్రహింపు లక్షణాలు అన్నదానికి అర్థం తర్వాత వివరంగా చెప్పుకుందాం. ఎవరు గ్రహిస్తారంటే ఉనికిని గ్రహించడం. ఇప్పుడు మనం తెలుగులో ఈ భాషను చెప్పుకుంటే అప్నే ఆప్కో, హిందీలో తనలో తనకే గ్రహింపు. ఇప్పుడు ఎవరు తానెవరు? ఉనికికి ఉనికి యందు ఉనికి గ్రహింపు. అంటే అందుకనే సెల్ఫ్ అనే పదం ఇంగ్లీష్లో చాలా మంచి పదం. అది లేక ఇంగ్లీష్లో మనం తెలుగులో సంస్కృతంలో ఆత్మ అనేది మళ్ళీ నిరంతర ప్రవర్తనగా నిర్వచనం చేశారు. అక్కడ తనయందు తనకు అన్నటువంటిది చాలా గొప్ప విశేషం. అది ఆ గొప్ప విశేషంలో చిదానందములను బయటికి తోసేయకూడదు ఇప్పుడు కూడా తనకి. ఇప్పుడు రేపు సాధకుడు ఎవరైనా సరే చిదానందములు అనేటటువంటిది తనకు సాధనకు ఆలంబనగా తీసుకొని ప్రవర్తిస్తాడు అని అందాం అనుకో, బోధగా అందాం అనుకుంటే అప్పుడు అది సాధకుడు అనేవాడు వాడిని ఇప్పుడు ఏ రూపంలో చెప్పాలి? సాధన అన్నమాట ఎప్పుడు ఎట్లా వస్తుందంటే ఎదగటానికి ఉండేవాడు వాడు సాధకుడు అవుతాడు, కుంటేవాడు సాధకుడు కాడు. ఎదుగుతూ పోతూ ఉంటే ప్రవాహం అంటే నీళ్ళు కదులుతూ ఉంటే ప్రవాహం, వదిలి ఆగిపోతే అది ప్రవాహం కాదు. ఎట్లాగో అట్లాగే ఆ సాధన అనేటటువంటిది కుంటేవాడికి సాధన కాదు. ఆ సాధకుడు ఎట్లా పోతుంటాడంటే ఆ లక్షణాలని తనలోనే దర్శనం చేస్తాడు. తన ఉనికి యందు తను దర్శనం చేసుకుంటాడు. ఉనికిని తాను గ్రహించటానికి, తాను గ్రహింపుకి, అంటే తనలోనే ఉన్నది ఉనికి లక్షణం. ఉనికిని గ్రహించేది ఎవరు? తానే గ్రహిస్తాడు. ఎట్లా గ్రహిస్తాడు? తనకు స్వరూపంగా గ్రహిస్తాడు. అట్లా చేసుకున్నటువంటిదే ఉనికి అవుతుంది ఏదైనా సరే. ఇది లౌకికంగా కూడా తెలివితో ప్రవర్తిస్తున్నాడంటే తెలివిని తనకు స్వరూపంగా చేసుకొని తనలో తానే తెలివిగా చేసుకుంటూ
తెలిసేటట్టుగా చేసుకుంటూ అనేది ఎంత ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే టోటల్ ఎంటైర్ థింగ్ ఈజ్ సబ్జెక్టివ్. తనకు అన్నటువంటి తనలో తనకే అన్నటువంటిది అన్న రూపం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది కూడా నియామకం. ఈ అరెస్ట్స్ అంటారు దీన్ని. ఇంకా వలయం అంటే ఆచ్ఛాదన చేయటం, తనకి ఆచ్ఛాదన చేసుకొని కన్ఫైన్ చేసుకుంటాడు. అంటే ఎందుకు కన్ఫైన్ చేసుకుంటాడు అంటే తాను బయటికి చిందరవందరగా వెళ్ళేది ఇంకా పైన మాట ఏం చెప్పుకున్నాం, బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి సృష్టి అంతా కూడా తనకు గ్రావిటీలో ఉన్నది. ఈ సృష్టిలో అని ఇంత మనం అనుకుంటున్నది ఇదంతా కూడా తన గ్రహింపులో ఉంది. ఒక్కడే గ్రహించేది ఒకటే ఉంది. దీనిలో అస్తవ్యస్తంగా ఎన్ని జరిగినా ఏమేమి జరిగినప్పుడు కూడా అవి ఏవి తనకి తెలిసినవి కాదు. గ్రహించడం అంటే ఏడవటానికి గ్రహించినవాడు కాదు. గ్రహించి దానికి ఒకటే పరిష్కారం. ఏమిటా పరిష్కారము? నేనున్నాగా ఇంకా అవి ఎందుకు, అవి లేవు. ఉనికి దర్శనం చేత అవి ఇంకా ఏమవుతాయి? అవి అదృశ్యం అయిపోతాయి. అట్లా అదృశ్యం కావటాన్ని దర్శనం చేసి వాటిని ఏం తెలుసుకుంటున్నాడు అంటే అవి లేవని తెలుసుకుంటాడు. చాలా గొప్ప విశేషం. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యత్ బ్రహ్మమయం జగత్. ఇదంతా కూడా ఏం చూపిస్తుందంటే అది నీకంటే వేరైన స్వరూపాన్నే చూపిస్తుంది. నేను కాకపోతే దాంతో నాకేమి అని ఎప్పుడు అనుకుంటాడో తాను ఎదుగుతాడు. ఇదంతా కూడా ఎదగటానికి నీకు వీడియోని కానీ దానిలో ఇరుక్కోవటానికి కాదు అన్నది చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల మధ్యమాం అన్నటువంటిది మధ్యలో ఉంటుంది, తర్వాత అంతంలో ఇంకోటి ఉంటుంది. నా శ్లోకంలో లేదు. మళ్ళా అస్మదాచార్య పర్యంతామని గురువు దగ్గర వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయేది ఆది మధ్యాంతములతో కాదు ఇది ఇక్కడ. కనుక తనలో తనకు స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఎంతగా ఉంటుందంటే వాడు సాధకుడైనా సామాన్యుడైనా మూర్ఖుడైనా ఏవైనా సరే తనలో తాను అన్నటువంటి అంశాన్ని దర్శనం చేసుకుంటూ ఆ ఆవరణలోనే వాడు ఆ పరిధిలోనే తాను ప్రవర్తించాలి. అందుకని వెంటనే వస్తుంది ఆ పరిధిలో తనకు తాను అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడా, విషయంలో తిరుగాడుతున్నాడా అనేటటువంటిది ఒకటి. విషయంలో తిరుగాడుతున్నాడని వాడు అనుకున్నప్పటికీ కూడా వాడు తనలో తాను దర్శనం చేసుకుంటాడు. దర్శనం ఎట్లా చేసుకుంటాడంటే తనలో తనకు తాను లభించినటువంటి దర్శనం అన్నా చేస్తాడు, లేకపోతే తనకు తాను లభించలేదు అనైనా దర్శనం చేస్తాడు. నాతో పోల్చుకునే మత్తః జ్ఞానం అపోహనం. నాతోనే దాన్ని మత్తః శబ్దానికి తసిల్ ప్రత్యయం అంటారు వ్యాకరణంలో. మత్ ప్లస్ తసిల్, మత్తః తహ వచ్చింది తసిల్ అనమాట. తసిల్ ప్రత్యయం అంటారు. తసిల్ ప్రత్యయానికి మన 7 విభక్తుల్లో చెప్పిన అర్థాలు తెలుగులో రావు. నాకు సంబంధించినవి అంతే, రిలేటెడ్ టు మీ అని అర్థం వస్తుంది. అందువల్ల అన్ని తనకు అందుకే అక్కడే ఏమొస్తుంది? తసిల్ ప్రత్యయం సూటిగా అన్వయ వ్యతిరేక న్యాయాన్ని చెప్తుంది. తనకు తాను ఉంటే అది ఉన్నట్టు, తను లేకపోతే అది లేదు. ఇది అన్వయ వ్యతిరేక న్యాయం. ఈ అన్వయ వ్యతిరేక న్యాయాన్ని చెప్తుంది ఆ ప్రత్యయం. చాలా గొప్ప విశేషం. అసలు ఆ ప్రత్యయమే మనకు 7 విభక్తుల్లో కనిపించదు, అయినా చాలా గొప్ప విశేషం. భగవద్గీతలో బాగా వాడాడు స్వామి వాడారు. మరి ఎవరు వ్యాసుడు చక్కగా చూపించాడు. కనుక ఎప్పుడేమంటారు? సల్లక్షణ సమారంభం చిదానందేతి మధ్యమా. చిత్ ఆనందం.
చిత్ సరిపోతుంది, ఇంకా ఆనందం ఎందుకు అన్నమాట ఎక్కడ ఉంటుంది? సమృద్ధి. ఆనంద శబ్దానికి టున్నది సమృద్ధౌ ధాతువు. సమృద్ధిగా అందటం చాలా గొప్ప విశేషం. సమృద్ధి అన్నప్పుడు ఎట్లా ఉంటుంది? కొరత లేదు, వెల్తి లేదు, కొరత లేదు, వెల్తి లేదు, అన్య చింతన లేదు, ఇంకా సమం. అవునా? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం. అక్కడ వినశ్యత్సు అన్న చోట వికలం ఉంది, నశించేవి అన్న చోట వికలం ఉంది. దానిలో వికలం కాకుండా అవినశ్యంతం, అది సమం. సమం సర్వేషు భూతేషు తిష్టం. సర్వభూతముల్లో వికలం కావటం అనేది ఉంది, వికలం కాకుండా ఉండటం అనేటటువంటి సమలక్షణము. ఆ వికలం కాకుండా ఉండటానికి నిర్వచనం చెప్పారు, వినశ్యత్సు అవినశ్యంతం. ఇదే పదాన్ని మళ్ళీ కఠోపనిషత్తులో కూడా అదే పదం వినశ్యత్సు అవినశ్యంతం అని ఆ పదం అక్కడ కూడా వస్తుంది. కనుక అట్లా రావటము జరగటము ఇదంతా ఎట్లా ఉంటుంది అని అంటే, ఉనికికి భంగపాటు ఏం లేదు. వీళ్ళు ఎట్లా ఉంటుందంటే, ఉనికి గ్రహింపుకి తేడా వస్తే మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఉనికి గ్రహింపు అంటే చేతకాని వాడు ఉనికిని తనకంటే ఎక్కడో అందని చోటగా ఉంటే అందుకోవటానికి ప్రయత్నం చేశాడు అనేది ఎదుగుట అనే అర్థంలో సాధకులకు చెప్పినటువంటి స్వరూపం అది. కానీ ఉనికి యొక్క గ్రహింపు శబ్దం ఎట్లా ఉంటుందంటే, ఉనికి తనను తానే గ్రహించటం. ఇప్పుడు చేతకాని వాడు సాధకుడు కూడా తనకు అందకుండా ఉండేదాన్ని అందవలెనన అందెలందగా అని మనం ఓ పాటలో చెప్పుకున్నాం. అందగా అంటే అందుతుండగా అని అర్థం. అందుతుండగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? దాని యొక్క ఆస్వాదన వస్తుంది. అప్పుడు అన్యము తనకు లక్ష్యం లేదు, దాన్నే గ్రహించటం అన్నటువంటిది, దాన్నే తీసుకొని తనకు స్వరూపంగా అభిన్నంగా చేయటం. ఎట్లాగైతే ఆకలేసేవాడు అన్నం తింటూ ఉంటే ఎట్లా తింటాడు? తనకంటే వేరే పదార్థము తాను తింటున్నాడు అన్నట్టుగా కాకుండా, అది ఎప్పుడు వస్తుంది? కడుపు నిండితే గారెలు చేయదని అప్పుడు వస్తుంది. ఇది అట్లా కాకుండా మొదట్లో ఎట్లా ఉంటుంది? అన్నం తినేస్తున్నాడు అంతే, నేను తింటున్నాడు ఏమవుతుంది అని అర్థం కాకుండా అది ఎట్లా ఉంటుందో చక్కటి ఉపమానం సరిగా తీసుకుంటే మంచి ఉపమానం అది. అట్లాగే శ్వాస పీల్చడం మనకు తెలియకుండా జరుగుతున్నటువంటి శ్వాస పీల్చడం కూడా ఎట్లా ఉంటుంది అంటే, తాను దాని మీద దృష్టి పెట్టకుండానే తీసుకుంటున్నాడు, దేహాన్ని పోషణ చేసుకుంటున్నాడు. అది ఎట్లా ఉంటుందో ఇది కూడా ఇంకొక ఉపమానం తీసుకొని ఎట్లా మధ్యమం. ఆ మధ్యమం అనేటటువంటిది ఎట్లా వస్తుందనంటే, ఉనికికి తనలో తనైంది. ఇందాక చెప్పిన గ్రహింపు అంటే ఏదో బయటగా ఉంటే గ్రహించడం కాదు, అందలేకపోతే అందుకుంటున్నాను అని కూడా తాను దాంతో ఏకీభావంతో ఉన్నటువంటి స్వరూపమే కానీ తాను చాతకాని వాడే ఉండి దాన్ని తీసుకోవటం అన్నటువంటి ఆ వేషం కూడా ఉండదు. అందుకని జిజ్ఞాస పదానికి జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస, జ్ఞా అవబోధనే. జ్ఞాతం అంటే తెలుసుకోవటానికి ఇచ్చా అని అర్థం కాదు, అవబోధనం. భద్రంగా అవగమనం, భద్రంగా మళ్ళీ ఇంకో భద్రంగా ప్రవర్తించడం. ఆ భద్రమైనటువంటి ప్రవర్తన ఎట్లా ఉంటుంది కూడా తెలుస్తుంది మనకు. లోకంలో మామూలుగా కూడా జాగ్రత్తగా వెళ్ళు అన్నప్పుడు మనం ఎక్కడుంటాం? జాగ్రత్తగా అనే దాన్ని ప్రవర్తింప చేసేటప్పుడు మనం ఎక్కడుంటాం? తన స్థానంలో తాను ఉంటాడు, ఇంకొక స్థానం కాదు.
ఇవన్నీ కూడా ఒక చిన్న విషయం మనం బాగా సామాన్యుడైన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత అభ్యాసం చేయించి నీ చేత ఈ మానవ జన్మ ఇచ్చిందో సృష్టి. గత 84 లక్షల జీవరాశుల గర్భాలైనా సరే ప్రవర్తన అన్న పదానికి ఎంతో అభ్యాసం ఇచ్చి చిన్న ప్రవర్తన తనకు తెలియకుండా తాను ఆచరించి తనదిగా చేసుకున్నాడు. అందుకని ఎట్లా గ్రహింపబడని పూర్వముగా ఆధారమైనది నరునికి విజ్ఞానముగా. గ్రహింపబడిన పూర్వమే. ఇప్పుడు మానవ జన్మ వచ్చి అతను గ్రహించాడా? లేదుగా. గ్రహింపబడని పూర్ణముగా ఆధారమైనది. గ్రహించలే కానీ పూర్ణంగానే నీకు ఆధారం. చాలా గొప్ప విశేషం. అది ఉనికి. కనుక దానిలో ఈ చిదానందములు వేరుగా చేయటం అర్థం కాదు. అట్లా వేరుగా లేనప్పుడు దాన్ని వేరు చేసి ఎందుకు మాట్లాడుతున్నారు, బోధవాక్యాలు మాత్రం అట్లా ఎందుకు వస్తున్నాయి అనే విశేషాన్ని తర్వాత మనం విశేషాన్ని తర్వాత చెప్పుకుందాం. విశేషాన్ని తర్వాత చెప్పుకుందాం. అవునా? అందువల్ల చాలా సటిల్ పాయింట్, చాలా సూక్ష్మమైనటువంటి అంశము. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్పిన ముందు కూడా చిదానందములు అనేటటువంటిది సృష్టిలో ఇన్బిల్ట్, సృష్టి కాదు, ఉనికిలో ఇన్బిల్ట్. ఉనికి అంటేనే సత్ అంటే సచ్చిదానందములు అని అర్థమే. దానిలోనే ఉన్నది. ఉనికిని తెలుసుకోవటానికి బయట ఇంకో పరికరంగా వాడుకునేటటువంటి లక్షణాలు కావు. అది బాగా తెలియాలి. బయట పరికరాలు కావు. సాధకుడు తెలియకుండా ప్రయత్నం చేసినప్పటికీ కూడా విజ్ఞానంగా తనకు ఆధారమైంది. తనలో తనకి అమీబా చేసినప్పటికి కూడా తనను నేను ఉన్నాను అనేది తన నుంచి తీసుకుంటోంది. కష్టపడుతూ ఉన్నాను అనేది కూడా, కష్టపడుతూ అనేటువంటిది బయట తీసుకున్నప్పటికీ కూడా ఉన్నాను అనేది తనతో తీసుకొని ఈ కష్టపడుతూ ఉన్నాను అనేది బాధగా తెలుస్తోంది. ఎవరికి బాధగా తెలుస్తుంది? నేను జీవానికి బాధ, జీవుడికి బాధగా. జీవుడంటే ఉనికితో ఉండేవాడు, ఉనికితో ప్రవర్తించేవాడు జీవుడు. ఉనికితో ప్రవర్తించడానికి కష్టంగా బాధ. విషయ రూపంలో బాధని అర్థం కాదు. మనం అంత విషయ రూపంతో ఎన్ని టర్మ్స్ మాట్లాడినా సరే, ఎన్ని ఇట్లా వాదన చేసి లాయర్ వాదించినట్టుగా ఎన్ని మాటలు చెప్పుకున్నప్పుడు కూడా అవన్నీ తనతో పోల్చి అంతగా అభ్యాసం చేయండి. అదే గ్రహింపబడని పూర్వముగా, గ్రహింపబడిన పూర్ణముగా ఆధారమైనది నరునికి విజ్ఞానంగా. పోనీ తన స్వరూపం ఎటువంటిది? ఇట్లా సృజింపబడని పూర్వము, సృజింపబడని పూర్ణము. సృజింపబడని అంటే దాన్ని ఇవన్నీ మనకు కనిపించేవన్నీ సృజింపబడినటువంటి స్వరూపాలుగా ఉన్నాయి. కానీ ఉనికి ఎవరి నుంచే స్వరూపడలేదు. నాయం కుతశ్చిత్ నా బభూవ కశ్చిత్. నాయం కుతఃచిత్, అది ఇంకో దాని నుంచి కుతఃచిత్, దేని నుంచి కూడా రాలేదు. నా బభూవ కశ్చిత్, ఇంకో దాన్ని బభూవ కలిగించలేదు. ఉనికి ఇట్లా సృజింపబడని పూర్వముగా. దానికి పూర్వం ఏమిటి? ఏం లేదు. సృజింపబడిన పూర్వమే దానికి ఆధారమైనది. సృష్టికి సృజింపబడిన దానికి ఆధారమైంది. సృజింపబడిన ఏమిటి? 1,00,000 సార్లు చెప్పుడు ఇదంతా ఇట్లనద్దు, ఇదంతా ఎందుకు చూపించామని అనుకుంటున్నాం కనుక దీనికంతా అన్నిటికీ కూడా తాను గ్రావిటీగా ఉన్నాడని చెప్పడం కోసం చెప్పుకున్నాం.
ఇదంతా ఒకటే అర్థం. తన గ్రహించుకుని అక్కడ కష్టంగా వచ్చింది. దాన్ని తన ఉనికిగా గ్రహించి తన ఉనికి తనకు ఉంది గనక అది నా దగ్గరే ఉందిగా, అది లేదుగా. టు మై కౌంట్ ఉనికి ఈ పాటకి జీవనం అని చెప్పడానికి లైఫ్ అనే అర్థంలో ఇంగ్లీష్లో డిఫైన్డ్ కౌంటింగ్ అని. చూడండి, డిఫైన్డ్ కౌంటింగ్. మనం ఎట్లా లెక్కలు తీసుకుంటున్నాం అంటే డిఫైన్డ్ నా దగ్గరే ఉన్నది, ఇంకా అక్కడ దాంతో పోల్చి ఉంది కనుక లేదు. అది ఎక్స్ప్రెషన్, అది వ్యక్తీకరణ. గ్రహించటము తన దగ్గరే ఉంది, వ్యక్తీకరణ కూడా తన దగ్గర. ఎవరికి వ్యక్తం చేస్తుంది ఆ మాట అన్నావంటే సాధకుడు కాదు, అసలు దూరికే రాలేదన్నమాట. లోకంలో 5 Ws అంటారు. వెన్, వేర్, వై, హూ, 4 Ws. ఇంకోటి హౌ. వెన్, వేర్, వై, హూ, తర్వాత హౌ. పరిప్రశ్న 5ంటికి దేనికైనా ఇవి ఉంటాయి. ఈ 5 ప్రశ్నలు లేవు. ఉనికి 5 ప్రశ్నలు లేవు. హౌ అనే పదం కూడా లేదు. అవి ఏమంటే అది ప్రవర్తన అంటే మనకు లేనిపోయి మసిమూసి మారడికాయ చేసుకున్నట్టుగా బయట తిరగటమే ప్రశ్న అనుకున్నాడు కానీ, ప్రవర్తన అనుకున్నాడే కానీ, కేవలం తనలో తాను ఉండటమే అదే ప్రవర్తన, అది వర్తమానం. ఇంకో విషయం చూడండి, అదే ప్రవర్తన ఇంకోటి కాదని చెప్పుకోవడానికి తన ఉనికిని తాను వర్తమానంగా గ్రహించుట అనేటటువంటిది వర్తమానంగా ఎఫెక్టివ్గా పూర్ణంగా ఉన్నది. అదే ఇంకో దాన్ని తీసుకోవటం, ఇంకోటి గ్రహించాలి అంటే ఎట్లా ఉంటుంది? అది చంచలం అవుతుంది, అది డిస్టర్బ్డ్ ఎంటిటీ. అది తనకు చాలా డిస్టర్బ్డ్ ఎంటిటీ. డిస్టర్బ్డ్ అంటే భంగపాటు చెందినది, భంగపాటు చెందించేటటువంటి ఎంటిటీ అన్నారు ఇంగ్లీష్లో. మంచి ఎంటిటీ అంటే అంశం. కనుక దాంతో భంగపాటుతో నువ్వు ఎట్లా ఉంటావు? ఇప్పుడు ఇంతకాలంగా ఇన్ని లగ్జరీస్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు మనిషి అంటే, తప్పుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏమని ప్రయత్నం చేస్తున్నాడు? తన ఉనికికి భంగపాటు కాకూడదు, తన విశ్రాంతికి భంగపాటు కాకూడదు అని అనుకుంటున్నాడు. కానీ భంగపాటు కాకుండా అది చేసుకుంటుంటే అది నెత్తి మీద కూర్చోదు, దాన్ని సేవ చేయొద్దు. చేయాలా లేదా? అన్నిటికీ చేయాల్సిందే, కానీ చేయొద్దు. అంత అయిపోయిన తర్వాత ఇక చూడు ఆ స్విచ్ వేయి అంటాడు. స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగేటటువంటి వాటికి కూడా లేచిపోయి స్విచ్ వేసుకోవడానికి మళ్ళీ కష్టమై స్విచ్ వేయాలి. పోయిన రోజుల్లో దోశలు పట్టుకుని నీళ్ళు తాగేసేవాడు. ఇప్పుడు గ్లాసులు వచ్చినాయి. ఆ గ్లాస్ వస్తే ఏం చేయాలి? గ్లాసు మనం కడుక్కోవాల్సింది. గ్లాస్తో పాటు చేయి కూడా కడుక్కోవాల్సింది. స్పూన్తో తిందామంటే స్పూన్తో పాటుగా ఇప్పుడు ఏం చేస్తాడు? స్పూన్తో తినేసి స్పూన్ అక్కడ బారేస్తే ఎవడో కడుగుతాడు. ఆ స్పూన్తో తిన్నవాడు పడేసి ఇంకా చేయగడుకోవడం అంతా ఏం లేదు. ఇంకా లెథార్జీ, ఇంత తమో గుణం ఎందుకు వస్తుంది? బయట అంశము అనే మాట వచ్చేటప్పటికి తన గ్రహింపుకి రికగ్నిషన్ అంటారు, గుర్తింపు పోగొట్టుకుంటాడు. ఎన్నో వసతులు చేసుకుని తనకు వసతి లేకుండా పోయింది. తన ఉనికికే తన గ్రహింపుకే వసతి లేకుండా పోయింది. కనుక
ఏమంటున్నారు? ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? చిదానందములు అనేటటువంటిది సృష్టిలో ఉనికిలో ఉన్న భాగం. ఉనికి అంటేనే అందుకని సప్తదర్శనములుగా పాటలు కూడా తనలో తాను చైతన్యముగా నివాసముగా విచారణగా చైతన్యముగా ప్రకాశముగా నివాసముగా విచారణగా జ్ఞానముగా సమృద్ధి సప్త దర్శనములుగా చెప్పి స్మృతిలో ఒకటే ఇది చివరికి ఏకైక దర్శనముగా సచ్చిదానందములు కలిసి ఏకైక దర్శనము, సప్త దర్శనములు కలిపి ఏకైక దర్శనంగా చేసి సృష్టిలో ఉన్నది. ఏకైక దర్శనమై ఉన్నది. పాట మళ్ళీ ఒకసారి అందరూ మననం చేస్తే బాగుంది, చాలా బాగుంది. మరి అందరూ వింటున్నారో లేదో ఏం చెప్పునో ఆ పాట రోజు పొద్దున్నే ఆ పాట వినాలని చెప్పాను. ఆ పాట వినాలి, నిద్రపోతూ వినేది కాదు, మెలకువతో ఉండాలి, వినాలి. బాగా మననం చేయాలి, చాలా బాగా మననం చేయాలి. క్రమంలో ఎట్లా వచ్చింది ఆ పాటలో చాలా విశేషంగా ఉంది. ఉనికి శబ్దానికి అర్థం ఆ పాటలో పూర్తిగా ఉంది, చివరి దాకా ఉంది, సంధానం దాకా ఉంది. తనకు పంచమహాభూతములతో ఇంద్రియములకు ఇంద్రియార్థములకు సంధానంతో సహా స్పష్టంగా ఉన్నది ఆ పాటలో. అంత స్పష్టత ఇంకా ఇంకా 5 భాషల్లో ఉంది, సంస్కృతం సహా 5 భాషల్లోనూ అంత స్పష్టంగా వచ్చింది. ఇంగ్లీష్తో సహా, ఇంగ్లీషు సంస్కృతం సహా 6 భాషల్లో వచ్చింది. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు సాధకులంగా నియామకం. ఇప్పుడు ఈ నియామకం అనే పదముకి 2 అంశములు స్పష్టంగా చెప్పుకుందాం. నియామకం అనేది ఎట్లా ఉందంటే సృష్టి అన్నటువంటి బేసిక్ ఆధార స్వరూపం, ఆధార స్వరూపానికి ఆధార స్వరూపం ఉన్నట్టుగా నియామకం. ఈ నియామకం ఇంకొక అంశంలో ఎట్లా వస్తుందంటే మామూలుగా ఆధారం అంటే ఆస్మతో ధార్యతే ఇది ఆధార అని అంటే స్మృతి అనే మాట వచ్చేటప్పటికి మళ్ళీ ఇందా చెప్పినట్టుగా ఎవరో మనుషులు వాడి యొక్క స్మృతి అని అర్థం కాదని చెప్పుకున్నాం. సృష్టి అంటేనే స్మృతి. దేని యొక్క స్మృతి? ఉనికిని గ్రహింపు అన్న వ్యక్తీకరణ తనలో తాను దాన్ని ఏమంటారంటే షఫ్లింగ్ అని అర్థం కాకుండా దాన్ని శోధన అంటే మళ్ళీ వెతికి తీసుకోవడానికి అన్నట్టుగా అర్థం వస్తుంది. కనుక తనలో తనకే అన్నటువంటిది సమన్వయంగా తనలో తనకే సమన్వయం చేసుకోవడం. ఈ మాటను మనం తెలుసుకోకుండా ఏదైనా తప్పు చేసి నీలో నీవే శోధన చేసి చూసుకో. చాలా బాగా మనం ఎంతో చాలా గొప్ప బోధ చేసినట్టుగా చెప్తాం. తనలో తనకే అవగాహన అయ్యి తనలో తన దర్శనం చేసేంతలో తీస్తే కానీ తనకి అర్థం తెలియకుండా మాట్లాడే మాటలు ఆదర్శం అని ఆలోచన ఈ పదములన్నీ కూడా ఆస్మతో లోచతి ఆస్మతో పశ్యతి. స్మృతిలో దర్శించి ఆలోచన చేశారంటే స్మృతిలో దర్శించి, స్మృతిలో ఏముంది? సచ్చిదానందములు ఉంది. ఒక విషయం గురించి ఆలోచన చేశారంటే విషయమేమో విపరీతంగా గంతులు పెట్టిస్తుంది, స్మృతిలో ఏముంది? సచ్చిదానందములు ఉంది. కనుక సచ్చిదానందముల స్వరూపంగా చేసినప్పుడు సచ్చిదానందములుగా ప్రవర్తింపజేసినప్పుడు ఈ సచ్చిదానందములతో ఆ విషయం యొక్క విషయాన్ని పోల్చుకో. అది ఆలోచన అంటే. పోల్చుకున్నప్పుడు ఏం తెలుస్తుంది? అదేమో కుదురుగా ఉంది, ఇదేమో చిందరవందరగా అస్తవ్యస్తంగా. కనుక దాని నుంచి ఎట్లా తప్పుతావంటే నీకు గొప్ప తెలిసిపోతుంది నీ స్మృతిలో ఉన్నది అన్నమాట. దాన్ని మనం ఎంతవరకు చేసుకుంటున్నాం, దానివల్ల నాకు ఎంత లాభం వస్తుంది అంతదాకానే ఆలోచన పెడుతున్నాడు. నీకేం వస్తుంది చూసుకోరా. అక్కడ ఆలోచన స్మృతి అంతదాకా వెళుతుంది, దాని యొక్క నిజ రూపానికి వెళ్ళటం లేదు, సచ్చిదానంద స్వరూపం దాకా వెళ్ళటం లేదు. కానీ అక్కడ ఏం చూపిస్తుంది? తనకు ఎంత దాకా వస్తుందన్నమాట. వచ్చేటప్పటికి తనకు అనే పదము తను తెలియకుండానే ఇట్లా గ్రహింపబడని పూర్ణముగా ఆధారమై అమీబా దగ్గర నుంచి అమీబా చేసేటువంటి చిన్న చిన్న ప్రవర్తన దగ్గర నుంచి కూడా ఉనికి యొక్క అభ్యాసం మనకు జరిగింది.
ఎంతో అభ్యాసం చేస్తే కానీ మానవ జన్మ ఎత్తడానికి కాదు. చేయగా తనలో తాను అన్న అంశానికి కొంచెం అధ్వానించుకుంటాం. మనస్సుతో మనుగడ సాధించేవాడు మనిషి. మనుగడ అంటే తెలుగు పదం, తెలుగు పదం. మనుగడ అంటే ఉండుట అని. ఉండుట, తిరుగాడుట అన్న పదం తెలుగు, తెలుగు పదం. మనస్సుతో మనుగడ సాధించేవాడు మనిషి. ఇది నియామకం. ఇప్పుడు మనస్సుతో మనుగడ అనేది ఒకటిను, అది మనకు నియామకం అన్నమాట వచ్చినప్పుడు ఎట్లాగైతే ఉనికికి నియామకం అంటే ఉనికియే నియామకం ఎట్లాగో, అయితే మనస్సుతో మనుగడ అనేదానికి ఉనికియే నియామకం. బయటగా ఎప్పుడు పడ్డావు ఎప్పుడు దానికి నియామకం ఉనికి నియామకమే. ఉనికి నియామకం. దానికి మంచి ఉపమానం మనకు తెలుస్తుంది. దేహంలో కూడా ఈ ఇంద్రియాలు, దేహం అన్నిటికీ కూడా దీని కంట్రోల్స్ ఎక్కడ ఉంటాయి? మెదడులో ఉంటాయి. మెదడు యొక్క కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? మెదడులో. ఉనికి యొక్క నియామకం ఉనికి దాని స్థానంలో ఉంటుంది. అన్నిటి యొక్క నియామకం ఉనికి స్థానంలో. ఉనికి ఎందే వాటికి నియామకం, కానీ ఇంకో విషయంగా దానికి నియామకం కాదు. ఇది అందుకనే ఏం చెప్పారని, జగత్యాం జగత్ యత్కించిత్ జగత్యాం జగత్ జగత్ అవునా, ఇదం సర్వం. యత్కించ జగత్యాం జగత్ ఇదం సర్వం ఈశా ఆవాస్యం. ఆవాస్యం అంటే ఇట్లా ఆవరణ పరిధిగా, ఉనికి యొక్క పరిధి అంతే, నియామకం యొక్క పరిధి కానీ మన ఇష్టంగా కాదు. ఇప్పుడు మనం లౌకికంగా, పూర్తి లౌకికంగా మనం మన ఇంట్లో మన బాడీ మనం చేసుకుంటున్నాం. కానీ మనకు ఒక ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం యొక్క రూల్స్ అవి ఉన్నాయో ఆ నియామకంలో మనం ఉన్నాం. దాన్ని కాదని ఏంటంటే వాడు పట్టుకుపోతాడు. ఇది పూర్తిగా లౌకికంగా. ప్రయోగం అదే, కానీ ప్రయోగం అదే అయినప్పటికీ కూడా విషయము ప్రయోగింపబడినటువంటి స్థానం వేరుగా అనుకొని ఆ చోటు ఆ తీరుకే ఇండివిజువాలిటీ అంటే వ్యక్తిత్వం ఇచ్చినట్టుగా దాంతో మనం తిరుగాడతాం. ఇది మనం చేస్తున్నటువంటి చాలా తప్పు. పేరు కూడా ప్రభుత్వం అంటే ప్రభు లక్షణం. ప్రభు ఎవరు? నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఆత్మయే, ఇంకా ఆత్మ కంటే కూడా ఉనికి ప్రభు. ప్రథితేన భవతి ఇది ప్రభు. భవతి, నువ్వు ఎన్నన్నా చేయ, అక్కడ కలిగేది ఉనికి స్వరూపం. గ్రహింపుకు కలిగేది ఉనికి స్వరూపం. గ్రహింపు కలిగేది ఉనికి స్వరూపం కనుక ఉనికినే గ్రహించాలి. వ్యక్తం చేయటానికి కలిగేది ఉనికి గనుక ఉనికినే వ్యక్తం చేయాలి. ఊరికే బుకాయిస్తున్నాడు మనిషి, వాడి మొహంలో తెలియటంలే, వాడి మొహంలో తెలుస్తుంది వాడి లోపల ఏదో పెట్టుకున్నాడని. ఇది వ్యక్తం చేయడం. బుకాయించడం అంటే తెలుస్తుంది. बकवास करता है. అవునా? ఇప్పుడు మనం పోయిన వారం ఒక మాట చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు బయట ప్రయోగం చేసేటప్పుడు ఉనికి ప్రయోగం చేస్తున్నాం అన్నాం. అంటే ఏం చేస్తున్నాం? ఆ మాట చెప్పుకోవాలి అని పోయిన మాట మనం అనుకున్నాం. ఉనికిని ప్రయోగం చేయటం అంటే కాదు. బూడిద పూసి డామ్ అన్నట్టుగా కాదు. ఉనికి ప్రయోగం అట్లా చేయటం లేదు. ఇక్కడ మనకు సచ్చిదానందుల యొక్క స్వరూపం బాగా
సప్తదర్శనములు కూడా అర్థం వస్తుంది. సప్తదర్శనముల యొక్క అభ్యాసం బాగా మనకు తెలుస్తుంది. సప్తదర్శనముల అభ్యాసమును దర్శనంతో దర్శనాత్మకంగా ప్రయోగం చేయటం అనేటటువంటి అంశము మానవుడు సాధకుడికి, నిజ సాధకుడికే అవగాహన అవుతుంది. వాడు చేయటం పొరపాటున తెలియకుండా సంస్కారం చేత చేసినప్పటికీ కూడా చేసినవాడు కాదు. ఎందుకంటే ఏదో తినేశాడు, మళ్ళీ రేపు ఇంకో సంస్కారం అది మారిపోయి ఇంకో చోట బుద్ధి గడ్డి తింటుంది. ఏం తింటుంది? బుద్ధి గడ్డి తింటుంది. ఒక ప్రయోగంలో సరిగ్గా చేస్తాడు కానీ సమం సర్వేషు భూతేషు కాదు, సమం తతః కాదు, అన్ని వైపులా వికలం కాకుండా అన్నిట్లో చేయటం కాదనమాట. ఎట్లా ఉంటుంది అంటే వాడు చదువుతున్నాడు, వాడికి తెలుగు అంటే బాగా ఇష్టం. తెలుగులో 90 మార్కులు వస్తాయి ఎవరి రానివి, లెక్కల్లో 25. ఎందుకు నాకు లెక్కలు రావు, పిలిస్తే వస్తాయి, రావు పిలిస్తే వస్తాయి, రావు అంటుంటే నువ్వు పిలవలేదు. ఇది కేవలం లౌకిక పరిభాష. అప్పుడు వాడు ఏమవుతాడు? ఒకదానిలో గొప్పవాడైనాడు, మిగతా వాటిల్లో దెబ్బ అయినాడు. అట్లాగే మనం కూడా ఎట్లా ఉంటుంది, సరిగా చేద్దాం అనుకుంటాడు, ఏదో పద్ధతిగా చేద్దాం అనుకుంటాడు, సాధనగానే చేద్దాం అనుకుంటాడు. అప్పటికి మనస్సేమో సాధన కర్మలో ఉంటుంది. కానీ దాన్ని తీరా చేయడానికి వచ్చేటప్పటికి గుణకర్మ చేస్తాడు. ఇంద్రియాలని అట్టెట తేడా చేస్తాడు, మనస్సుకి ఇంద్రియాలకి అంత భేదాన్ని కల్పిస్తాడు. అది సృష్టిలో లేదు. అర్థమవుతుందా? మనసులో ఉన్నది చేయలేకపోతే ఇంకా అదే చేస్తున్నాను అంటాడు. మన వాళ్ళకి నేర్పించాను. అది చెప్పేటప్పుడు కూడా ఎట్లా ఉండాలి, బేసికల్గా అన్నీ పట్టుకొచ్చి చూపిస్తే చేయాలి. చ చ ఛ జ జ ఝ ఈ ఉన్నది అన్నమాట అందరికీ తెలుసు, అక్షరాలు చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ అది ఏమిటో ఎందుకున్నదో ఏం ఆలోచన చేసిన వాళ్ళు చేసినా కూడా పట్టించుకోరు. లోకం అట్టే చెడిపోతుంది, పట్టించుకోరు. బయటికి తీసుకుంటే మనం ఏం చెప్పినాం, స అనేది తెలుగు అక్షరం, చ అనేది సంస్కృత అక్షరం అని చెప్పేసి సూటిగా ఏ సందేహం లేదు. ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నావా, సంస్కృతం మాట్లాడుతున్నావా, అది పలకటం సచ్చే. ఇప్పుడు దుంప దిగుతుంది, మీ ఆస్తుల్ని దోచుకునే పన్నాగాలు కావచ్చు అంటుంది కర్ణ కఠోరంగా. రోజు పొద్దున్న లేవగానే ఆ సోది చెప్పాలి. పలకాలంటే నేరుగా ఇప్పుడు నేర్పిస్తున్నా. ఎట్లా అంటే ఇట్లా పెట్టండి, ఇట్లా పెడతారు, అట్లా పెట్టడం కూడా రాదు వీడికి. ఈ దవడ లోపలికి ఉంటుంది, ఈ దవడ బయటకు ఉంటుంది, ఇది అట్ట మూసుకుంటుంది. ఇట్లా పెడతారు, ఇట్లా కాదు, ఇట్లా పెట్టండి, ఇట్లా కాదు. అన్ని ప్రాణులకు కూడా ఈ దవడ ఇట్లా లోపలికి ఉంటుంది, ఇది బయటకు ఉంటుంది. ఇట్లా పెట్టి నాలిక ఆడించదు. నాలిక ఆడిందంటే నరకం ఆడిందన్నమాట.
నాకు తెలుగు బాగానే వస్తుంది, చాలా బాగా వస్తుంది. తెలుగులో 90 మార్కులు వచ్చినాయి కానీ నేను బాగా చదువుతా, నేను చదువుతామాట. కొంచెం జరుగు అంటే మా వాళ్ళు అట్టగా నేర్పించారు. ఇప్పుడు ఈ ఉన్నట్టుగా లోకంలో వెస్టర్న్ లిటిన్ లేని ఇల్లు లేదు, పలిగినటువంటి మనిషి లేడు. తుప్పది అవుతుంది. మామూలు నోరు సరిగ్గా పెట్టుకు చాను. ఏమంటా ఇట పెట్టి అవస్థపడి ఇట పెడతారు దాన్ని. సరే, ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పుడు ఇక్కడ కూడా ఒక విశేషమే, ఉనికి ప్రయోగం, సచ్చిదానందముల యొక్క ప్రయోగం, ఉనికి ప్రయోగం. ఇక్కడ ఏం ఉనికి ప్రయోగం? ఇక్కడ ఉనికి ప్రయోగం ఏమి? అందరినీ ఏర్పాటు చేసుకుని చిరపడిగా ఆలస్యమై, అందరినీ ఏర్పాటు చేసుకుని వచ్చేటప్పటికి ఆలస్యం. అట్లా కూర్చుంటే ఎట్లా దగ్గరండి? ఎక్కడున్నామా? ఉనికి ప్రయోగం చెప్పుకుంటున్నాం. చెప్పడానికి ఉనికి ప్రయోగం. అక్కడ ఉనికి ఉంది, అది ఉనికి ప్రయోగం ఎట్లా ఉంటుంది? అక్కడ ఏముంది? ఏముంది అసలు? అక్కడ ఏం లేదుగా అని ఇప్పుడు అన్నాము అంటే మనం మన ప్రవర్తన ఏమిటో, మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. మా ట్యాంకులు తగలకుండా ఎదురు కూర్చోవాలి మీరు. ఇంకా ఇటు కూర్చోండి, నువ్వు జరగబోయి ముందు కూర్చోట్లే, ముందురా ముందురా. ఆయనకు అడ్డం లేకుండా కూర్చో, అడ్డం లేకుండా కూర్చో. కొంచెం జరుగు, కొంచెం జరగమ్మా. ఉనికి అంటే ఉనికి లక్షణం ఏమి? కుదురు, అదే సమం, వికలం కాకుండా ఉనికి యొక్క స్వరూపం అది. ఇప్పుడు నువ్వు ఏం ప్రయోగం చేస్తున్నావు? వికలమయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తున్నావు, అంతేనా? సానం అంటే చా అంటాడు, చాలు అంటాడు. తుమై చాలు, మై నై చాలు. నేను చాలు కాదు, నువ్వే చాలు. నువ్వే మోసగాడివి, నేను కాదు మోసగాడి. నోరు పలకదు. తెలుగుడికి తెలుగు అక్షరం పలకపోతే ఇంకెట్లా? ఎట్లా పలకాలి ఇప్పుడు? కాదు, చాలా చాలా కాదు. నీ వాయింద్రియం నీ వశంలో లేదు. భాష ఎక్కడి నుంచి వస్తుంది? వ్యక్తాయాం వాచ్, వ్యక్తం చేయటానికి. ఏం వ్యక్తం చేస్తుంది? లోపల భావాన్ని వ్యక్తం చేస్తుంది మన భాష. భావం ఎవరిని వ్యక్తం చేస్తుంది?
భావం అంటే మనం ఏమనుకుంటాం, భావం అంటే వాడిని కొట్టాలి, వాడు తన్నాలి, ఇది ఒక భావం అనుకుంటాం. లేకపోతే వాడి వల్ల డబ్బులు రావాలి, ఇది ఒక భావం అనుకుంటాం మనం. ఇవి భావాలు కావు. భవతీతి భావ. నీకేం కలుగుతుందో, అక్కడి నుంచి వచ్చింది కాదు, నీకేం కలుగుతుందో అది భావం. అంటే నీకేం కలుగుతుంది, అందరికీ ఏం కలుగుతుందండి, ఉన్నా. ప్రతిదానికి ఉండటం అనేటటువంటి ప్రక్రియలో తను పోల్చుకుంటాడు, అంతేగాని దాంతో కాదు. తెలుగులో ఒక సామెతం తెలిసిన, బతికుంటే వాళ్ళు సాగు రాసు. ఏది ఏమైనా సరే చివరికి తాను బతికున్నాడుగా. తాను ఉండుట అన్నటువంటి బ్రతకటం అనేది ఎంత అర్థం వేరే సంగతి. విషయం కంటే వేరుగా తన ఉండుటను పోల్చుకుంటున్నాడు. లేమ్యాన్స్ లాంగ్వేజ్. లేమ్యాన్స్ సామాన్యుడి పరిభాష అది. ఆ ఉండటానికి వినా ఉంటాడు. ఎట్లా మాట్లాడితే ఏమైంది కనుక, ఏదో నేను చెప్పింది అర్థమైందిగా అంటాడు. నేనేం చెప్పాను నీకు, ఏం చెప్పాను, పోయి వాడిని తన్ని రాపో కొట్టి రాపో అని చెప్పానా? ఇది కాదు నేను చెప్పింది. ఏమిటి, నేనేం వ్యక్తం చేస్తున్నాను, భావాన్ని వ్యక్తం చేస్తున్నా. భావం అంటే ఉండుట, ఉనికి యొక్క కుదురుని వ్యక్తం చేస్తున్నా. మాట్లాడేటప్పుడు ఎట్లుండాలి, రే మాట్లాడేగా, రేయ్ రేయ్, ఇది కూడా మాటేగా. తేడా ఏమొచ్చింది ఇప్పుడు? అదే పదమే, కానీ తనను తాను ఎట్లా వ్యక్తం చేసుకుంటున్నాడు, తనను తాను ఎట్లా బయటికి వ్యక్తం చేసుకుంటున్నాడు, అక్కడ తేడా వచ్చింది. ఒరే అని పిలవన్నా, రే ఇట్రా, రే ఇట్రా, రే ఇట్రా, చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఉనికిని ఎట్లా ప్రయోగం చేసుకుంటున్నాం అంటే, ఎట్టంటే అట్లా బయట విషయం మన ఎటతంతే, అంటే వాంటింగ్ అనమాట. బయట నుంచి ఎట్లా వాంటింగ్ ఉంటే దానికి తగినట్టుగా మనం రియాక్ట్ అవుతున్నాం, కానీ ప్రతిస్పందన చేస్తున్నాం, అంతేగాని తనని తాను వ్యక్తం చేయటం లేదు. ఇప్పుడు కూడా తనని తాను వ్యక్తం చేయటం లేదు. దానికి ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ మనం ఏం చేస్తున్నామో తెలిస్తే దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలో తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటున్నాం, లోకంలో తన బతుకు కోసం, తన బతుకుకి ఏం కావాలనో అని మామూలుగా లౌకిక భాష, తన జీవనానికి ఏం కావాలని ఇంకొంచెం గొప్ప మాట, తన ఉనికి దర్శనానికి మనం తెలుసుకోవాలి బాగా. ఉనికి దర్శనం అంటే నేనేమవుతున్నా, బయట ప్రవర్తించేటప్పుడు నేనేమవుతున్నా అని చూసుకోవటం. మనం ఏమంటాం, విషయం ఏమవుతుంది, అది ఎట్లా అవుతుంది, అది ఎట్లా పోతుంది, ఇది ఎట్లా పోతుందో దాన్ని చూసుకుంటామే, కానీ నేనేమవుతున్నా చూసుకోవటం లేదు. అట్లా ఎందుకు చూసుకోవాలి, నేనేమవుతాయి కానీ విషయాలు ఎట్లా అవుతాయి, అవన్నీ నాకు లాభదాయకంగా రావాలి. అంటే లాభం అంటే, నాకు లాభం అంటే నేనుకు లాభం ఎట్లా, నేను నీ దేహంతో పోల్చుకుని దేహానికి లాభదాయకం అంటే, దేహమే నీకు లాభదాయకంగా లేదే. దేహం ఏమవుతుంది, చెప్పకుండా బుడి కట్టుది. ఏమంటుంది, బుడి కట్టుది, చెప్పకుండా బుడి కట్టుది. బుడింగ్ అనేటటువంటి దేహాన్ని పట్టుకొని నేనంటే ఎట్లా, దానికి లాభం కాదు, దేహానికి లాభం కాదు. పోయేటప్పుడు ఏం తీసుకుపోతాడు, ఎవరిని తీసుకుపోతాడు, తన దేహాన్ని తీసుకుపోడే. దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టిపోయేవాడు ఏం తీసుకుపోతాడు, ఇంకా ఎట్లా ఆలోచన చేస్తున్నావు నువ్వు, దేహంతో పోల్చి లాభదాయకం అంటే. లాభం అంటే తెలుసా మీకు, మనకు లాభం అంటే ఇవాళ లాభం వచ్చినప్పుడు నష్టం అయిందని. లాభశబ్దం సంస్కృతం, అట్లా కాదు. టూ లభస్ ప్రాప్తవు, నీకు ప్రాప్తమైంది లాభం. ఏదైనా ప్రాప్తమైన ఉందే, ఏమి లేదు. చదువుకున్న చదువు కూడా కొంతకాలాన్ని మళ్ళీ మర్చిపోతాడు, వాడు రిటైర్ అయిపోతే మర్చిపోతాడు. ఇక్కడ దగ్గరగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ ఒక ఆయన ఉంటుండేవాడు. ఆయన ఒకసారి, మీరు ఇంకా మర్చిపోలే చదువులు అన్నాడు.
వెంకటకృష్ణ వాళ్ళ నాన్న. ఇంకా మరి మర్చిపోలే, ఆయన రిటైర్ అయినాడు, మీరు మర్చిపోలే ఇంకా అంటాడు. మర్చిపోయేది ఏమిటి కనుక, పోయేవి మళ్ళీ జన్మతిది ఎక్కడ మొదలు పెడతాడు? ఇంజనీర్ అని మొదలు పెడతాడు వాడు? కాదు. త అంటాడు. అత్త అన్నాడు చూడండి, అత్త అనలేవాడు, అనలే, నాలుగు బయట తన్ని త అన్నాడు అంతే. వాడు నాలుకని ముందు పరిచయం చేసుకుంటున్నాడు, వాడి గోల వాడిది. కనుక ఉనికి ప్రయోగం ఎట్లా చేస్తున్నావు అని చెప్పడానికి వచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, దానికి కూడా ఒక సామెత ఒకటి ఉంది, కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ తను ఎవరు చూడటం లేదనుకుంటుందట. అందరూ అనుకుంటారు నేను చాలా బుద్ధిమంతుడిని, నేను చాలా గొప్పగా మంచివాడిని, నాకంటే బుద్ధిమంతుడు లోకంలో ఎవరు లేరు, సత్యహరిశ్చంద్రుని చంపి పుట్టాను నేను, ఇప్పుడు నేనే సత్యహరిశ్చంద్రుని అంటాడు. అంతేనా? అట్లా ప్రయోగం అట్లా ప్రతిదీ నేను చాలా బాగా చేస్తున్నా అనుకుంటాడు. ఈ అహంకారించి దాటాలంటే ఏం చేయాలి? ముందు ప్రశ్న ఏం చెప్పాలి? నేనేమవుతున్నాను చూసుకోవాలి. నేనేమవుతున్నాను చూసుకోవాలంటే అది ఎక్కడ వస్తుంది? ఫలం, కారణము, కార్యము, ఫలం. ఫలంలో తాను ఏమవుతున్నాడని చూసుకోవడం ఒక అంశం అయితే, అది దాటి ఇంకో అంశం ఎట్లా ఉంటుందంటే దాన్ని ఎట్లా ప్రయోగం చేశానని చూడాలి. నేనేమవుతున్నాను అనే దాన్ని మనకు చూసుకోవడం చేత కాకపోతే దాన్ని చైతన్యవంతం చేసుకోమన్నారు. ఈ పదం మనం బాగా ఇదివరకు చాలా మాట చెప్పుకున్నాం. ఉనికిని చైతన్యవంతం చేసుకోవాలి, చైతన్యవంతం చేసుకున్న దాన్ని మనకు ఎట్లా చైతన్యవంతం చేసుకున్నాం? ఎట్లా చైతన్యవంతం చేసుకున్నామో తనకు ప్రకాశించాలి, ప్రకాశించిన దానిలో తాను ఉండి చూడాలి, ఆ ఉన్నదాన్నిలో దాంతో అనుభవంలో చూడాలి, పోల్చుకుని చూసుకోవాలి. ఆ తర్వాత అప్పుడు ఇదంతా తనకు ఎరుకలోకి రావాలి, ఎరుక సమృద్ధి రావాలి. ఈ మాట మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఏమిటో బాగా ఆలోచన చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే, నేనే చేశా, నేనెవరు? ఉనికి స్వరూపం. ఈ ఉనికిని ప్రయోగం చేశా, నేనే చేశా అన్నప్పుడు నేను ఎట్లా ప్రయోగం చేశావో తను అనుకుంటున్నాడు, తన బుద్ధిమంతుడు అనుకుంటున్నాడు. బుద్ధిమంతుడు అనుకుంటున్నప్పుడు తన బుద్ధిమంతనం ఎక్కడ తెలియాలి? బయట తెలియటం కాదు, తనకు తెలియాలి. మళ్ళా చివరికి తాను ఎట్లా తీసుకుంటున్నాడు? తను పోగొట్టుకుంటున్నాడు. ప్రతిసారి కూడా ఎక్కడ పోగొట్టుకున్నాడు? విషయంలో పోగొట్టుకున్నాడు. విషయంలో ఏమొస్తే అది, విషయంలో కష్టం వస్తే కష్టం తనకే, విషయంలో లాభం వస్తే తనకే లాభం, విషయంలో నష్టం వస్తే తనకే నష్టం, ఎవడైనా కొడితే తనకే నష్టం, ఎవడి మీద కోపం వచ్చినా కోపం ఎవరిది? తన దగ్గరే ఉంటుంది. వాడి మీద కోపం వస్తే నీ కోపం వాడి దగ్గర వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలే. ఎవరి దగ్గర ఉంది? తన దగ్గరే ఉంది. తనే అనుభవిస్తున్నాడు. అంతా తనకే అవుతుంది. తను చెదిరిపోయినాడు. చెదిరిపోయినటువంటి వాడు తన ఉనికిని ఇప్పుడు చూసుకోవాలి, చైతన్యవంతం చేసి చూసుకోమన్నాడు. అంటే ఉనికిని ప్రయోగం చేస్తున్నానా లేదా? ఎట్లా ప్రయోగం చేస్తున్నా? దానికి మనం సరైన పదం ఒకటి చెప్పినాం, తెలుగు పదం కుదురు అన్నాం. సమం అంటే కుదురు, వికలం కాకుండా. అందుకని ఇందాక శ్లోకం చెప్పినాం, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం. సమంగా పరమేశ్వరుడు ఉన్నాడనే మాటకి అర్థం చెప్పారు. ఎట్లాగూ వినశ్యత్సు అవినశ్యంతం, నాశమయ్యే వాటిల్లో నాశం కాకుండా, నేను చెదరగొట్టేటటువంటి ప్రవర్తనలో చెదరిపోకుండా తన ఉనికి ఉందా లేదా? చెదరగొట్టే సంఘటనలో, ఆ సందడిలో, ఆ కూర్పులో, ఆ విషయంలో తాను చెదరిపోకుండా ఉండాలి. ఇది తన ఉనికి. ఇప్పుడు తన ఉనికిని ప్రయోగం చేయమంటే, ఉనికిని ప్రయోగం చేస్తుంటే తనకు చెదిరిపోతున్నాడు. చెదిరిపోతున్నప్పుడు ఏం చేయాలి? చెదిరిపోయినందువల్ల తప్పు ఎక్కడి నుంచి వచ్చింది? అవి చెదరగొట్టడానికి
తిట్టేవాడు వాడు ఉంటే తిట్టించుకునేవాడు నువ్వెంత తెలివైన వాడేవిరా నువ్వు ఇందులో ఒకరు అంటారా అంటారా లేదా? వాడు కొడతాడంటే వాడు కొడితే కొట్టించుకునేవాడు నువ్వెంత తెలివైన వాడివి. వాడు మోసం చేస్తే మోసం చేయించుకునేంత తెలివైన వాడివి, నువ్వెంత తెలివైన వాడివి. కనుక తన కుదురు ప్రయోగానికి దానికి చైతన్యవంతం చేసుకోవటం అంటే ఎట్లా ఉంటుందనంటే మామూలు భాషలో నేను ఎట్లా చేస్తే మోసపోకుండా ఉంటా, చెదరగొట్టబడకుండా ఉంటాను. ఉనికిని చైతన్యవంతం యాక్టివేట్ చేసుకోవటం ఉంటారు. యాక్టివేట్ చేయటం అంటే కర్ర ఇక్కడ పడింది, దాన్ని తీసి పని చేయడానికి దీన్ని యాక్టివేట్ చేసామండి. అంటే దీనికి పని చేయడానికి ఒక మనం ఏదో ఒక ఇది ఇచ్చామన్నమాట, ఒక ఊపు ఒకటి ఇచ్చాము అని ఎట్లా ఉంటుందో అట్లాగే తన ఉనికి ఉంది. ఇందాక ఏమనుకున్నాడు, నేను బుద్ధిమంతుడినే అనుకుంటున్నాడు. నువ్వు బుద్ధిమంతుడు, దానిలో ఏ సందేహం లేదు. కానీ నీ బుద్ధిమంతం అనేది నిన్ను చెదరగొట్టేస్తుంది. అప్పుడు నా బుద్ధిమంతం ఇది కాదు. కనుక చెదరగొట్టకుండా ఉండేటటువంటి స్వరూపంగా నన్ను నేను చేసుకోవాలి, నన్ను నేను సవరించుకోవాలి, నన్ను నేను సర్దుకోవాలి, చెక్కుకోవాలి. అది ఎక్కడ చేయాలి? దేంతో? దాంతో పోల్చుకుంటూ చెక్కుకోవడం కాదు. దాంతో పోల్చుకోవడం చెక్కడం విశేషం వేరు, దాంతో పోల్చుకుని చెక్కుకోవడం విశేషం వేరు. ఈ మనం ఉందనుకోండి, పెన్సిల్ రాస్తాం కదా, పెన్సిల్ రాసేటప్పుడు రాసేదాంతో పోల్చుకుని చేసుకుంటాడా, దీన్ని షేవర్ పెట్టుకుని తీసుకుని రాసుకుంటూ పోతుంటాడు. సవరించుకోవడం అనేది బయట దాంతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. దాంతో పోల్చుకుంటే వాడు దీంతో పోల్చుకుని ఒకటి ఇంకోటితో పోల్చుకుంటే వేరేగా ఉంటుంది. ఒకడేమో మన్ని వాడితో పోల్చుకుని నెమ్మది మాట్లాడేసి మమ్మీ చేసినా సరే బాగుంది, మళ్ళీ తన ప్రవృత్తి తనకే ఉంటుంది. అదే ప్రవృత్తి ఇంకోటి దిగిపోతాడు, మళ్ళీ వాడి దగ్గర చెదిరిపోతుంటాడు, భంగపోతుంటాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఉనికిని చైతన్యవంతం చేసుకోవాలి. అంటే ఎట్లా ఉనికిని తాను గ్రహిస్తే, ఎట్లా ఉనికిని గ్రహిస్తే, దానికి ఎట్లా ఉనికిని ఎట్లా గ్రహించాలంటే, చేతిలో కర్ర ఉంది, వాడిని కొట్టాలంటే బాగా పెద్ద దెబ్బ కావాలంటే అటు వేసి కొట్టాలి, అటు వేసి కొట్టాలంటే ఇట్లా కొట్టి వేసి కొట్టాలంటాడా? ఏమంటాడు? వేసి కొడతాడు. ఇట్లా బాగా లేచి పెద్ద ప్రయోగం చేస్తాడు. అట్ట ప్రయోగం చేయకుండా సామాన్య ప్రయోగం చేయాలంటే ఎట్లా చేస్తాడు? అసలు ప్రయోగం చేయవలసిన అవసరం ఉంది. ఇట్లా అసలు స్కూల్లో మాస్టర్ ఏం చేస్తాడు? కర్ర పెట్టుకుని ఏదో వస్తాడు వాడు, ఆ పిల్లలందరూ అరేంజ్ చేస్తుంటే కర్ర చేతులు పెట్టుకుని వచ్చేటప్పటికి, ఆయన కర్ర చేతులు పెట్టుకుని వచ్చేటప్పటికే వీళ్ళందరూ కుదురుకుని కూర్చుంటారు. బెదిరింపు అన్నారు, కర్రతో బెదిరింపు అక్కర్లేదు, కన్ను బెదిరింపు. నువ్వు అల్లరి చేస్తున్నావు అంతే, నువ్వు అల్లరి చేస్తున్నావు. ఆ మాటలో పసివాడు ఆగిపోవాలి. వాడు ఎంత గంతులు పెడతాడు పసివాళ్ళు, అదంతా కూడా ఆ మాటను ఆపేసేట్టుగా ఉండాలి. ఇంకా అది కూడా అనక్కర్లే, అట్లా బెదురుకొని అమ్మ ఇంకా చేయనమ్మా అనాలి, లేకపోతే ఆగిపోవాలి, నేరుగా వచ్చి అమ్మఒళ్ళలో కూర్చోవాలి. ఇది ఉనికిని చైతన్యవంతం చేసుకోవడం, యాక్టివేట్ చేసుకోవడం అనేది మనకు లోకంలో ఎట్లా ఉంటుందంటే అట్లా చెదరగొట్టినట్టుగా. బయటి ప్రయోగానికి ఎట్లా ఉంటుంది? బయటగా విసురుడుగా ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది? తనకే ఆకర్షణ, గ్రావిటీ తన దగ్గర తన్ను చేరుకుంటుంది, అవతలి తన్ను చేరుకోవాలి.
చేరుకునేటట్టుగా ఎట్లా చేయాలో అట్లా చేసుకున్న అది ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం. ఆ చైతన్యవంతం చేసుకోవటం అంటే లోకల్ ఎట్లా ఉంటుంది, పసివాడిని ఆడించుకుంటే అన్నం పెట్టాలంటే కూడా తెలియకుండా ఒక్కటేస్తుంది నెత్తి మీద, లేకపోతే వీ మీద ఒక్కటేస్తుంది. తను ఏమనుకుంటుంది, ఉనికిని చైతన్యవంతం చేసుకున్నాను అనుకుంటుంది, పసివాడిని లాలిస్తున్నా అనుకుంటుంది. వాడికి అన్నం పెట్టాలిగా, చూడు అన్నం తినకుండా అటే ఎట్టపోతున్నాడు, చూడు ఎండిపోతున్నాడు అని ఇట్లా అనుకుంటూ వాడి మీద ఆప్యాయత చూసుకుంటూనే దుడుకు అనే ప్రవర్తిస్తుంది. ఎట్లా చేయాలో తెలియదు. అట్లా కాకుండా అట్లా లాలన ఎట్లా ఉండాలి అసలు ముందు చాలా గొప్ప విశేషం. అసలు ఇట్లా ఒళ్ళో తీసుకుని కూర్చోబెట్టుకుంటే వాడు అమ్మ ఒళ్ళో నుంచి లేచిపోకూడదు. వాడు ఇంకెక్కడైనా ఉంటే లేచిపోయి ఇంకో చోట పోతున్నది, కానీ అమ్మ ఒళ్ళో నుంచి లేచిపోవటం అనేటటువంటిది ఉన్నది అంటే అమ్మ ఒడి వాడికి సరిగా లేదు, అమ్మ సరిగా ఒడి ఇవ్వటం లేదు. అంతేనా? కనుక ఈ విధంగా ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం అంటే ఎట్లా ఉంటుందంటే ఉనికిగా ప్రయోగానికి రావాలి, కుదురుగా ప్రయోగానికి రావాలి. ఇది చైతన్యవంతం చేసుకోవడం. నేను అంటే అక్కడ మామూలు భాషలో చెప్పుకుంటే తాను కుదురైన స్వరూపం, నేను కుదురుగా ఉండాలి అనే ఒక్క మాట తలంపులోకి వస్తే ఇది చైతన్యవంతం చేసుకోవటం. నేను కుదురుగా ఉండాలి. అప్పుడు అరెస్ట్ అన్నీ ఎట్లుంటాయి, ఆంక్షలన్నీ ఎక్కడుంటాయి, తన మీదే ఉంటాయి. తాను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. సూటిగా ఉనికిని ప్రయోగం చైతన్యవంతం చేసుకోవటం అంటే ఎట్లా, ఉనికిగా నిలుపుకోవడం. ఆ నిలుపుకోవడం అనేటువంటి అది తనకు తెలియాలి. తాను కుదురుగా ఉన్నాడో లేదో తనకు తెలియాలి, అనుకోవటం కాదు. అంటే ఎట్లా ఉంటుందో తనకు ప్రకాశించాలి. చైతన్య ప్రకాశం తనకు తెలియాలి. అంటే ఎట్లా ఉంటుంది అంటే గబుక్కున చెయ్యి ఊరుకోదు. ఇదాకా ఎందుకు కర్ర కూడా అక్కర్లే, తాను కుదురుగా ఉన్నాడు అనుకుంటూనే అట్టుంటాడు. ఎట్లా ఉంటుంటాడు అంటే కోతి ఇట్లా ఉంటుంది, ఒక్కసారి దూకుతుంది. పులి ఒక్కసారిగా దూకుతుంది. అది అట్లా చేసుకుంటున్నట్టు అట్లా ఉంటాడు. నేను కుదురుగా ఉన్నానని అనుకుంటుంటాడు. ఇది మనం తీవ్రమైన విషయాల్లో చెప్పుకుంటున్నాం, ఇంకా సటిల్ విషయాల్లో తర్వాత చెప్పుకుందాం మనం. కనుక అది తాను కుదురుగా ఉండటాన్ని, కుదురుగా ఉన్నానా లేదా అని చూసుకోవటం అనేది చైతన్యవంతం చేసుకోవడం. ఎట్లా ఉంటుందో ఆ చూసుకోవటం తనకే తెలియాలి. చూసేది ఎవరు? తానే చేస్తున్నాడు కనుక తనకు తెలియాలి. తాను కుదురుగా ఉన్నాడు అనేటట్టు దాన్ని చేసుకోవడం అనేటటువంటిది ఒక మార్పుని తనలో చేసుకుంటూ, అది తనకు తెలియకపోతే తెలియకుండా నేనున్నా. ఇది లోకంలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ రోజులు చేస్తారో లేదు కానీ పిల్ల వెనక రోజుల్లో ఎక్కాలు చదవనేవాడు. ఎక్కడ పెడతారా అంట, ఎక్కాలు చదివితే కానీ అన్నం పెట్టాలంటుంది అమ్మ. ఇప్పుడు అన్నం కోసం చదువుతాడు వాడు, చదివి చెప్పాలి. వాడు ఆకలి వేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తాడు, నాకు వచ్చిందమ్మా అంటాడు. ఏది చెప్పు అంటాడు. 3 ఓట్ల 3, 3 ఏళ్ళ 6, 3 3 12, 3 90, 3 4 88 ఏదో అంటాడు. ఎక్కడ వచ్చిందిరా అంటే వచ్చిందమ్మా అంటే తనకు తెలియటంలా. ఆ పసిదనం ఎట్లా ఉంటుందో అట్లాగే మనకు ఇందాక మాట చెప్పుకున్నాం చూడండి, తన ఉనికిని అభ్యాసం చేయిస్తూ అమీబా దగ్గర నుంచి ఇన్ని జన్మల దాకా వచ్చాడు మనిషి, మానవ జన్మ దాకా వచ్చాడు. ప్రతి చిన్న విషయంలో తన ఉనికిని అభ్యాసం చేశాడు. తనకు అన్న అంశాన్ని నాకు, దీని లోకంలో స్వార్థం అంటారు. స్వార్థము తనకు ఉంచిన అభ్యాసంతో
ఇట్లా ప్రతి చిన్న కదలిక కూడా తనతో పోల్చుకుని వచ్చింది. అంత అభ్యాసం చేయించింది. ఇంకా క్రూరత్వంలో అభ్యాసం చేయించింది, ఇంకో దానిలో అభ్యాసం చేయించింది. తాను క్రూరంగా లేకుండా ఉంటే ఇంక అవతల దాని క్రూరత్వానికి తాను బలి కావటం అనేటటువంటి దానిలో ఎట్లా అవస్థ పెడతాడో, భయము, విస్మయం అన్నిటినీ అభ్యాసం చేయించింది ఉనికిలో. చేసేప్పటికీ మనిషి మనస్సుతో మనుగడ అన్న అంశానికి వచ్చాడని చెప్పుకున్నాము. అట్లా వచ్చినటువంటి వాడు తాను కుదురుని చైతన్యవంతం చేసుకున్నాను అని అనుకున్నటువంటి వాడు తను ఎంతవరకు చేసుకున్నాడో తనకే తెలియకుండా నేను ఇప్పుడు కుదురుగానే ఉన్నాను అనుకుంటే ఇది అహంకారం. తనకు ప్రకాశించాలి. ఉన్నాను అనుకుంటా, దాని మీద ఇంకో మాట ఏముంటుంది, ఉన్నాను కాదు, దానిలో నివసించి చూడు అంటే అట్టని చైతన్యవంతం చేసుకున్నాను అనుకుంటూ, నాకు తెలుస్తుంది అనుకుంటూ మళ్ళీ బయటకు పోతే అప్పుడు మళ్ళీ దెబ్బతిని వస్తాడు. మళ్ళీ దెబ్బతిని వచ్చావంటే కుదురులో లేవు, నివసించలే. ఇదంతా నియామకం, ఉనికి ఒక నియామకం. ఇంతదాకా నీవు ప్రయోగం చేసి సాధించి సిద్ధింపజేసుకునేంత వరకు కూడా ఈ జగత్తులో ఇంకొక జగత్తు ఎట్లా ఉంటుంది, దీన్ని దాటింపు చేసేటటువంటి జగత్తు ఉంటుంది. అది నీవే కల్పించుకొని, నీవే పుట్టించుకొని, నీవే ప్రవర్తించాలి. లోకంలో ఎట్లా ఉంటాయి, కష్టాలు వస్తాయి. కష్టాలని ఏం చేయాలి, మనం గట్టెక్కాలి. కష్టాలు రావటం ఒకటి, కష్టాలు తెచ్చుకోవటం ఒకటి, గట్టెక్కటం ఒకటి. తెచ్చుకునేవాడు ఎవరు? తానే. గట్టెక్కవలసింది ఎవరు? తానే. తాను ఎవరి ఆధారంగా తెచ్చుకున్నావు కష్టాలు? కనుక గట్టెక్కడం కూడా ఎవరన్నా చెప్పగలరు, కానీ చేయవలసింది తానే. ఈ మాట కూడా చాలా చేయవలసింది తానే అంటే తన ఉనికిని ప్రయోగం చేసుకుని. ప్రయోగం అంటే తన ఉనికిని తాను చైతన్యవంతం ఎట్లా చేసుకోవాలి, గట్టు ఎక్కాలి, కష్టాన్ని గట్టు ఎక్కాలి, ఎక్కేటట్టుగా చైతన్యవంతం చేసుకో. గట్టెక్కి తాను ఉండాలి. ఇప్పుడు కష్టంలో ఉన్నాడు, ఈ ఉనికి నుంచి గట్టెక్కాలి. దానికి ఎట్లా ఉండాలి, చైతన్యవంతం చేసుకున్నావో లేదు చూసుకో, లేకపోతే ఏమవుతావు, దెబ్బతినేస్తావు మళ్ళా. అంటే సూడో మెస్మరిజమ్స్ కాదు, కల్పించుకుని ఇది ఎట్లా అది ఎట్లా అని కాదు, ఊరికినే ఊహించుకుని అని ఎట్లా అర్థం కాదు. చేసేదేదో స్పష్టంగా ఉండాలి. దానికి ఎట్లా ఉంటుంది, 9 ఎంత 9 81. 81 కనుక 8,10,000 ఇస్తా, తీసుకో. 9 8,10,000 అని చెప్తా. ఎక్కువేగా, నీ బెనిఫిట్కేగా, నీ లాభానికేగా ఎక్కువ ఇచ్చాను కదా అంటే ఏమంటాడు? సరే ఇవ్వంటాడా? చెప్పండి, సరే ఇవ్వంటాడా? ఎందుకన్నాడు? లెక్క సరిపోదు. ఏమిటా లెక్క? 981 3 పోనీ 3,81 అనుకుంటే అనేదిగా. ఇవాళ నువ్వు లెక్కలు పెట్టేసి నువ్వు ఎకరాలు బుక్కలు రాసాయి, ప్రస్తుతం రాసేయి 3,81. ఆఫ్టర్ ఆల్ లోకంలో లెక్కకే ఎక్కాలకి అంత లెక్క పక్కగా ఉండి అంత దాకా ఎందుకు, పోనీ తగ్గిస్తా, 80.09000000 కాదు, 80.9999999999 అక్కడ ఆపేస్తా. 81 అవుతుంది. అది ఆ కాస్తేగా అంటే
అది ఎట్లా కాదు, అక్కడ అంత కాలేదే. లోకంలో ఎన్ని విషయాల్ని తిప్పేయడానికి ప్రయత్నం చేస్తావు. లెక్కలు చదువుకుని దేనికి అనుకున్నావు? లెక్క లెక్క లెక్కే, అంతే. ఏం చెప్పినావు? డిఫైన్డ్ కౌంటింగ్. జీవనము డిఫైన్డ్ కౌంటింగ్, నిర్వచనం చేసి లెక్క ప్రకారంగా ఉంది ఇది. ఉనికి ప్రయోగము అంటే ఉనికి అంటే ఉనికి. ఉనికి యొక్క స్వరూపం ఎట్లా ఉంది? సచ్చిదానందము తన దగ్గరే ఉంది. ఎట్లా ఉంది? ఇప్పుడు తాను ఉనికి స్వరూపాన్ని ప్రయోగించాలంటే, ఉనికి అంటే ఎట్లా ఉన్నాను నేను? ఉనికి అంటే కుదురుని ప్రయోగం చేయాలి, కుదురుని చైతన్యవంతం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను? బేలతనాన్ని తీసుకున్నా, దుడుకుతనాన్ని తీసుకున్నా, కుదురుని చైతన్యవంతం చేసుకోవాలి. అవునా? కుదురుని చైతన్యవంతం చేసుకుని చేశానా లేదో తెలియాలి. ఊటిని వెళితే ఎట్లా ఉంటుంది? తప్పుగా ప్రయోగం చేసి బయట వెళితే నీ మొహం నీ కాదులేపో ఉంటుంది, మళ్ళీ దెబ్బతిని వస్తాడు. కనుక ఏం చేయాలి? దానిలో నివసించి చూడు. అప్పుడు నివసించి చూస్తే ఉన్నట్టుగా అవునా తెలుస్తుంది. అర్థమైందా లేదా? ఏదైనా వంట చేసినప్పుడు ఏం చేస్తారు? ఉప్పు సరిపోయిందా లేదా? సరిపోయిందిలే అంటే తెలుస్తుందా? తెలిసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఏం చేయాలి? సరిపోయి ఇది రుచి ఎంత పట్టాలి? 4 పెట్టి రుచి చూడాలి. కనుక దాని మీద వేసి చూస్తే అవునంటే కావు, లేకపోతే కాదు. కనుక నివసించడం ఎట్లా ఉంటుంది? మళ్ళీ ఉనికి మీద పోల్చుకొని కుదురుగా నివసిస్తున్నా లేదా, కుదురుగా ఉండటాన్ని చూసుకోవడమే నివాసం అంటే. అది కూడా ఇల్లు కాదు, గ్రహమే. నువ్వు గ్రహించి చూడాలి. అవునా? పెద్దని అనద్దు అంటాడు మనిషి, అంటాడు అనద్దు. ఉనికిని ప్రయోగం చేయటం అంటే ఇట్లా తను మేకప్ చేసుకోవాలి, స్పష్టంగా చేసుకుని. ఇంకా ఎట్లా ఉంటుంది? అట్లా అయిన తర్వాత దానికి విచారణ, నివాస విచారణ. విచారణ అంటే విశేషణ చరతి, గతి భక్షణం. అంటే తాను నివసిస్తున్నాను అనుకుని బయట ప్రయోగానికి వెళ్ళిపోయినాడు. బయట ప్రయోగానికి వెళ్ళేటవుతుంది ప్రవర్తన చేస్తున్నాడు, చరతి ప్రవర్తన చేస్తున్నాడు. చేస్తే అది ఏదో ఎట కొడుతుందో తాను మళ్ళీ తానే భక్షణ చేయాలి. తను భక్షణ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? తన ఉనికిలాగా లేదు, కుదురులాగా లేదు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు జనరలైజ్ చేసి చెప్పుకుంటున్నాం, కొంచెం వివరంగా చెప్పుకుంటున్నాం. ఇన్సిడెంట్స్ తీసుకుని తర్వాత చెప్తాం. మనం మొదలుపెట్టిన ఇన్సిడెంట్ చెప్పేస్తున్నాం ఈ పూట కూడా. ఇట్లా కుదురుగా లేదు. కనుక విచారణ చేస్తే అప్పుడు తాను మళ్ళీ తీసుకుంటే ఇప్పుడు నేను కుదురుగానే ఉన్నా, వెళ్ళి ప్రశాంతంగా పరిష్కారం చేసుకుని వచ్చా. అర్థమవుతుంది? ప్రశాంతంగా పరిష్కారం చేసుకుని వచ్చా. ప్రశాంతంగా వెళ్ళాను, ప్రశాంతంగా చూసుకున్నాను, ప్రశాంతంగా మాట్లాడుకున్నా, ప్రశాంతంగా పరిష్కారం చేసుకున్నా, ప్రశాంతంగా వెళ్ళి వచ్చా. ఇది ప్రవర్తనలో చూసుకోవటం. ఇందాక చేశా అనుకున్నాడు, బయట ప్రయోగంలో ప్రవర్తించి తీసుకోవాలి, ప్రవర్తించి తీసుకోవటం. చేసి చూస్తే తెలుస్తుంది. చేసి చూసి తీసుకున్నాడు, తన ఉనికి కుదురు చూసుకున్నాడు. అది ఎట్లా ఉండాలి? క్షణభంగురం కాకూడదు. ఒక క్షణం ఉండి మళ్ళీ ఈ బుద్ధి కుక్క బుద్ధి, అంటే సునక బుద్ధి సామెతాయే బుద్ధి సాక్షి తనను విడిచే. తన మాటికి బుద్ధి సాక్షి. ఎట్లా? నేను ఎప్పుడు ఈ మాట సరిగానే ఉంటా, ఈ మాట సరిగానే ఉంటా, ఈ మాట అల్లరి చేయనమ్మా, ఈ మాట అల్లరి చేయనమ్మా అంటాడు. ఇప్పుడు కొట్టారు ఎవరు? ఎవరినో కొడతారు ఇళ్లలో, ఎవరో కొట్టరు. అల్లరి చేయనంటే మళ్ళీ చేస్తావు అని మళ్ళీ ఇంకోటి చేస్తుంది మాట.
అమ్మ అయిపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, అమ్మ వేస్తే వాడు మారుతాడు, అమ్మ వేయకుండా వదిలిపెడితే బయట తింటాడు దెబ్బలు. అర్థమవుతుంది. అమ్మ ఇప్పుడు ఏం చేసింది, నిన్ను వేయను, నేను బుద్ధిమంతురాలని, బయట దెబ్బలు తినిపో అని బయట వదిలేస్తా. అందువల్ల అట్లా విచారణ చేత అంటే ప్రవర్తించి చూసుకోవడం, ఉనికి ప్రయోగాన్ని మరలించుకొని చైతన్యవంతం చేసుకొని దానిలో తాను కుదురుగా నిలిచి ప్రవర్తించి అవునా కాదా చేసుకొని టేక్ ది రిజల్ట్ చేసి చూసుకోవడం. ఆ చేసి చూసుకున్నటువంటి తనకు ఎట్లా ఉండాలి, ఎరుకలో ఉండాలి. ఒక విషయంలో చేస్తే ఇంకో విషయంలో తనకు ఎప్పుడు కూడా అట్లాగే ఉండాలి. ఎందుకు ఉండాలి అట్లాగూ ఉండటంలే, ఒకప్పుడున్న బుద్ధి ఇంకొకప్పుడు ఉండటంలే, ఒక బుద్ధి. ఈ మాటలనేవి కాదు, ఎందుకంటే ఇది వ్యూహబద్ధం. ఇంద్రియములన్నీ ఎట్లా ఉన్నాయంటే ఒకదానికి ఒకటి కూడి ఉన్నాయి. ఒకటి కూడి ఉన్నాయంటే తెలిసిన మీకు, ఆ ఇంట్లో వంటింటో ఎక్కడి నుంచి వస్తున్నాయి చీమలు ఇప్పటికి 7వ వారం కరెక్ట్గా దండు అటకపోతూనే ఉంటాయి. వీడు 3 మాటలు తడితో కడిగినా దాని దారి అట్లాగే ఉంటుంది. అది ఇట్లా పోయి ఇట్లా పోతుంది అనుకో, అది అట్లాగే పోతుంది. 7 వారాల నుంచి అట్లాగే పోతుంది. అది అన్నీ అట్లాగే పోతాయి. ఎక్కడి నుంచి పిలుచుకొస్తాయో అంతమందిని, అన్ని చీమల్ని, ఎర్ర చీమలు. అట్లా మనం ప్రవర్తించేటప్పుడు అసలు ఎంత కుదురుగా ఉండాల్సినటువంటిది. ఇది నియామకం నీకు. ఇది కాకపోతే ఏది నియామకం, ఇది కూడా నియామకమే. ఉనికిని చైతన్యవంతం చేసుకో. అంటే నేను కుదురుగా ఉంటున్నానా లేదా అని చూసుకో. మళ్ళీ మాటికి చెప్పుకుంటే చైతన్యవంతం చేసుకోవడం అంటే కాదు, ఇట్లా కాదు. కొంచెం హుషారుగా ఉంటారా చేస్తా పని అంటే, ఇట్లా హుషారు కాదు. చైతన్యవంతం చేసుకోవటం అంటే హుషారు కాదు, కసర చేతులు ఆడించడం కాదు. సంకల్ప బలం చాలా గొప్పగా ఉంటుంది. కనుక అట్లా చేసుకుంటూ తాను ప్రవర్తనలో చూసుకో, మాటికి చూసుకుని ప్రవర్తన ఏం చూసుకుంటావు, ప్రవర్తన భక్షణ. ప్రవర్తించి నేను కుదురుగా ఉన్నానా లేదా, కుదురుగా వెనక్కి వచ్చానా లేదా అని చూసుకో. అట్లా చూసుకున్నప్పుడు నీ ఇంద్రియం యొక్క ఎంత దాకా చూసుకోవాలంటే, ఒక ఇంద్రియంలో ఇది ప్రయోగం చేసినప్పుడు ఆ ఇంద్రియంలో మనస్సుని ఒక ఇంద్రియంలో ప్రయోగం చేసావు. ఒక ఇంద్రియంలో ప్రయోగం చేసినప్పుడు ఆ ఇంద్రియం నీకు పాఠం చెప్తుంది. నీ ప్రయోగం సరిగ్గా ఉంది, నువ్వు మళ్ళీ కుదురుగా వచ్చావు. ఒక ఇంద్రియంలో ఆ గ్రహింపును పడితే ఆ గ్రహింపుని అన్ని ఇంద్రియాలు తీసుకుంటాయి. పొట్టలోకి అన్నం వేస్తే మెదడుకి కూడా బలం వచ్చింది, చేతులు బలం వచ్చింది, కాళ్ళకు బలం వచ్చింది. కాళ్ళకు అన్నం పెట్టలేదుగా, పెట్టామా? కాళ్ళకు పెట్టలే. కాళ్ళకు పెట్టకపోయినా పొట్టలో కనబెట్టి ఎట్లా వచ్చేసిందో అట్లాగే ఒక ఇంద్రియానికి గ్రహింపు మార్చి సరిగా అందించామనుకో, అప్పుడు ఏమవుతుంది, అది ఆ ఇంద్రియంలో ఎరుక అంటే ఉంటుంది. ఎప్పుడు ప్రయోగం చేసినా మళ్ళీ చెదరకుండా ఉండాలి. అనుకున్నా కానీ తొందరపడకూడదు అనుకున్నా, మొత్తానికి పడ్డా. అట్లా చేయకూడదు, అక్కడ తెలిసిపోతుంది. అందుకని ఎరుక జ్ఞానం అన్నారు. ఎరుకలో నిలిపితే, ఎరుక అంటే అర్థమవుతుంది, ఎరుక అంటే తెలిసి ఉండేవాళ్ళు, ఎరిగి ఉండటం. ఇది చేయాలి, ఎరిగి ఉండే ప్రయత్నం చేయటం. ఎరుకలో ప్రయత్నం చేస్తే మర్చిపోకుండా, జారిపోకుండా చేస్తే అప్పుడు తనకు ఏమవుతుంది, ఇట్లా చేయగా అన్ని ఇంద్రియములకు తనకు అట్లా భక్షణ అవుతుంది.
తను దేనికోసమని మానవ జన్మ దాకా వచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు? నియామకం. ఇదే ప్రయత్నం చేశావు నువ్వు వెనక జన్మలు అన్నింటిలో కూడా. కానీ అక్కడ వసతి, నీ దేహము వసతి అంత సరిగా లేదు. ఇప్పుడు మన దేహం ఎట్లా ఉంది, మానవ జన్మ ఎట్లా ఉంది? చక్కటి అవకాశంగా ఉంది. అవకాశంగా ఉంటే దీన్నంతా మొత్తం కంపు చేస్తాడు. దీనికి పెట్టడానికి చెత్త అంతా పెడతాడు, మాంసం పెడతాడు, ఉల్లిపాయలు పెడతాడు. ఆ కలవనే కలదు అంత పోతే ఆ ఉల్లిపాయలు తిని 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 నాలిక ఇంతలా అవుతుంది. తెత్తి అంటాడు. ఇందా చెప్పింది చ చ చ చ చ చ అని చెప్పమంటే నాలిక ఆడదు. నాలిక ఆడకుండా చ అంటాడు. నాలిక ముందుకు వచ్చిందంటే చ పలుకుతుంది, చ పలకదు. స ఇట్లా పైదవడ కిందవడ పళ్ళిట ఇట్లా పెట్టకూడదు. మళ్ళా ఇట్లా అది ఎట్లా పెడతావు? ఇది అన్యాచురల్. సహజంగా ఇట్లా ఉంటుంది. కింద కింద దాన్ని మూసేస్తుంది. ఇది ఇట్లా పెట్టి సాను. అది తెలుగు భాష, తెలుగు అక్షరం. స తెలుగు అక్షరం, చ సంస్కృత అక్షరం. అది కూడా తెలియదు. ఏమునికి ఒక తెలుగు మాస్టారు, తెలుగు ప్రొఫెసరు, తెలుగు అకాడమీ వాళ్ళకి ఇది తెలియకపోతే ఆ భాషకి ఉనికిని ఎట్లా ఇస్తాడు? చెదిరిపోయింది. భాష చెదిరిపోయింది. భాష చెదిరిపోతే ఎందుకు చెదిరిపోయింది? చెదరగొట్టావు కనుక. నీ చెదరగొట్టే బుద్ధి నిన్ను ప్రయోగం చేసుకున్నావు కనుక నీ చెదరగొట్టే బుద్ధిని కాపాడుకోవడం కోసం సరిగా పలుకు. దానికోసం దేని పలకద్దు ఎప్పుడు కూడా. ఆ మాత్రం కుదురుగా చ అని లేకపోతే చ అవస్థపడి చ అంటే చు 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 చ చు చ చు ఊ అనకల్లే. ఎంత చక్కగా అవలీలగా ఏదైనా ఇది ఎట్లా ఉంటుందంటే ఓ పని చేసేటప్పుడు తను చెదరిపోకుండా కుదురుగా ఒక కార్యమును చేయటం అనేటటువంటి దాన్ని ఆ ప్రయోగంలో అన్ని చూసుకుంటే బాగా తెలుస్తుంది. ఇంకా వచ్చేవారం అటువంటి విషయాల్లో బాగా చెప్పుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇంత చేసి ఒక ఇంద్రియాన్ని జయించామంటే ఆ ఇంద్రియం ఏం చేస్తుంది? అన్ని ఇంద్రియాలని చేసుకొస్తుంది. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంబసి అన్నాడు. ఒక ఇంద్రియం చెడిపోయింది అనుకో, ఆ ఇంద్రియం చెడిపోయినటువంటి ఇంద్రియాన్ని అనుసరించుకుంటూ మనసు ఉంటే ఆ మనసు ఏం చేస్తుంది? నీ ప్రజ్ఞనంతా కూడా చిన్న భిన్నం చేస్తుంది, నాశనం చేస్తుంది. ఎట్లా చేస్తుంది? వాయుర్నావమివ అంబసి. సముద్రంలో నావ పోతూ ఉంటే పెనుగాలు వచ్చేసింది. నావ ఏమవుతుంది? ఎట్లా నాశనం అయిపోతుంది? ఒక్క ఇంద్రియం చేత నాశనం అవుతుంది. కనుక ఏ ఇంద్రియంలోనూ చేయకూడదు. మనం ఎంత దూరంలో ఉన్నామో మొదట్లో ఏం చెప్పున్నావు? ఉనికిని గురించి చెప్పున్నావు. అది అందుకోవాలంటే ఒక్కొక్క ఇంద్రియంలో నువ్వు ప్రవర్తిస్తున్నావు, నువ్వు తిరుగాడుతున్నావు. ఒక ఇంద్రియం చేత కుదురు అనేటటువంటి అంశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. ఉనికిని ఎట్లా చైతన్యవంతం చేసుకుందాం అనుకుంటున్నావు? ఇది ఇంద్రియములకు సాధన. ఇంద్రియములు వశం చేసుకోవటంలో సాధన. ఇంద్రియములు ఎట్లా ఉన్నాయి? సరిగా ఉన్నాయి. నువ్వే అవసరం చాలమంటే అంటుంది. అనగలుగుతుందా లేదా? అభ్యాసం చేస్తే అంటుంది. అంటే ఇప్పుడు తేజస్సు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? తన దగ్గర ఉన్న తేజస్సు అన్నాడా? ఇక్కడ కొనుక్కొచ్చాడా? లేదు తన దగ్గర. అంటే తన దగ్గర ఇదివరకే ఉంది అనమాట. తన దగ్గర ఇదివరకే ఉన్నటువంటి దాన్ని తాను వాడుకోకుండా చెరగొట్టుకోవటం, ఈ అంశాలన్నీ వచ్చినాయి అక్కడ. సారం అంటే చ అంటే ఇవన్నీ ఉనికి ప్రయోగమే. ఏ డిజైన్ ఎలిమెంట్. చక్కగా రచనలో ఎంత స్పష్టంగా ఉన్నటువంటి దాన్ని అంత స్పష్టంగా వాడుకోలేకపోతే, ఒక ఇంద్రియాన్ని వాడుకోలేకపోతే ఇదంతా కలిపి ఇదంతా గ్రహించుకుంటూ నేను అనుకుంటూ ఇదంతా చెడగొట్టుకుని చెత్త చేసుకుని నేనంటే
లోకంలో బతుకు పాడు చేసుకున్నాడు. ఇప్పుడు అవస్థ పడిపోతున్నాడు. ఎట బతకాలి లోకంలో ఎట్లా అంటాము అట్లాగే ఇది కూడా ఎంతో తేజవంతంగా నీ కుదురుకు సరిగా వచ్చేటట్టుగా రచన చేయబడినటువంటి ఈ దేహాన్ని దాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకొని అట్లయింది ఇట్లయింది అంటే ఎవడు చేస్తాడు? నేను ఎవ్వడూ ఆదుకోలేడు. ఎవ్వడూ ఆదుకోలేడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కడెక్కడ ఎట్లెట్లా ఉన్నదో అక్కడెక్కడ అన్ని చోట్ల కూడా మట్టు పెట్టుకుంటారా. ఇవన్నీ నువ్వు కల్పించుకున్నటువంటివి. ఒక ఇంద్రియ ఉచ్చారణ కాదు, దేహం నోటి ఉచ్చారణ కాదు, ఒక భావం, ఒక మాట, ఆ మాటకు వస్తుంటే చేతుల్లో కూడా చూపిస్తాం. ప్రతి చిన్న విషయంలో కూడా చూపిస్తుంది. చేతులు వాడటం అనేది చాలా విశేషం. ఆడిపోతూనే ఉంటారు, ఊరుకోరు. దానికి కారణాలు చెప్తాం. అన్నిటికీ కారణాలు ఉన్నాయి చెప్తాం. ఒక్కొక్క దానికి కూడా దాదాపుగా ఒకటే కారణం. ఏమిటా కారణం అంటే దేహాన్ని తన శక్తివంతంగా తనకు సృష్టి మనకు చైతన్యవంతంగా వాడుకోవటానికి ఎటువంటి శక్తిని మనకు ఈ దేహానికి అట్లా ఏర్పాటుగా ఇచ్చిందో, దేహం యొక్క క్రమమే ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఉన్నదో దానికి తగినట్టుగా దానికి తిండిని పెట్టి చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా ఉంటే ఎట్లా అవుతుంది? దీనికంటే పెద్ద నాశనం, దోషం ఎట్లా ఉంటుంది? పుట్టేటప్పుడు అమ్మ నాన్న చేసినటువంటి దోషం. వాళ్ళ పని వాళ్ళు చేసి పోయినారు, అయిపోయిందంతే. ఆ తర్వాత వీడు చచ్చి బయటకు వచ్చాడు. ఏదో పోషణ చేస్తే ఆ పోషణ చేస్తానని తిండి పెట్టి దాన్ని తిండి పెట్టడానికి అవస్థపడి, చదివించడానికి అవస్థపడి, దీంతో సరిపోయింది. అంతేగాని వాడికి సంస్కారం ఇవ్వడానికి చోట ఎక్కడ ఇది? సంస్కారం ఇవ్వడానికి వాడికి తెలిస్తేగా. అంత గుడ్డు కన్యావతల బారేసినట్టుగా మనుషులు అవతల కన్యావతల బారేస్తే సంస్కారం తెలియనటువంటి వాళ్ళకి వాళ్ళు పిల్లలు పెంచుతారు. వాళ్ళు పిల్లలు పెంచడం చేత కాకు దీర్ఘమిస్తే కా దా కొమిస్తే దు కాదు. ఇవాళ ఒక వీడియో అప్లోడ్ అయింది, అది చూడండి. చిన్నది, ఊరికనే బకవాస్ చేయొద్దు. బకవాస్ అంటే ఊరికనే అట్లా కళ్ళబొల్లి కబుర్లు చెప్పద్దు. జీవితం అంటే కళ్ళబొల్లి కాదు. ఉనికి అంటే ఉండటం అనేది ఉండగట్టుకుని ఉండటం కాదు. ఉనికి అనేది కళ్ళబొల్లి కాదు. ప్రతి చిన్న విషయంలో ఇందాక చెప్పుకున్నట్టుగా చేయాలి. ఇప్పుడు చెప్పుకోవచ్చింది ఏమంటే అట్లా చేసుకొని అట్లా చూసుకొని ఇప్పుడు సరిగ్గా ఉన్నా అనుకుని అప్పుడు ప్రయోగం చేస్తుడు. అప్పుడు నువ్వు ఎట్లా ప్రయోగం చేసావు అట్లా వస్తుంది. లేకపోతే ఎట్లా వస్తుంది? వడ్డనకు వచ్చాడు, అర్థమైందా? గరిటె పట్టుకున్నాడు, పప్పు వేస్తున్నాడు. పప్పు ఎట్లా వేయాలి? అట్లా తీసుకుని వేస్తే అట్లా వస్తుంది. తిప్పాడు, ఇట్లా తీస్తున్నాడు, అట్లా వడ్డిస్తున్నాడు, ఇట్లా తీస్తున్నాడు, అట్లా వడ్డిస్తున్నాడు. ఏం వడ్డిస్తాడు? తూర్పు చూడరా అంటే పడమటి చూస్తాడు. ఉండటం అంటే ఒకటి తెలియని వాడికి ఏమున్నవాడు? పెద్ద చదువు కదా అది, తన గురించినటువంటి చదువు. ప్రతిసారి కూడా ఇది చేయకుండా చూసుకో, చేసి ఇదిగో ఇట్లా నేను నా ఉనికిని కుదురుగా చేసుకుని ఇప్పుడు కుదురుగా ప్రయోగం చేసి దర్శనం చేస్తాను. చూసుకోకుండా దర్శనం చేస్తానంటే ఎట్లుంటుంది? చూసుకోకుండా పోతే ఎట్లా అవుతుంది? మఠంలో ఒక ఆయన ఒకప్పుడు ఏదో ఒక మాట అనేసాడు గబుక్కన. చాలా శ్రద్ధ గల మనిషి. కానీ ఏదైనా వస్తే ఇట్లా ఉంటుందని ఒక మాట అనేసాడు అంతే. అన్న 2-3 రోజులకే నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పోతూ బస్ స్టాండ్ దగ్గర పోతూ అది అరటిమండ మీద కాలేసాడు, కింద పడ్డాడు. తర్వాత మళ్ళీ మఠానికి రాలే ఆయన. ఏమనుకున్నా తమాషా? నువ్వు కదిలేవంటే ఉనికి ప్రయోగం. కదిలేటప్పుడు ఉనికిని చేసుకుని ఇట్లా నేను కుదురుగా చేసి కదులుతున్నాను.
కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఉదాహరణలు వచ్చే వారం మళ్ళీ చెప్పుకుందాం. చెప్పండి. ఈశావాస్యమిదగం, ఇదంతా కూడా ఉనికి. ఇది ఇంత ఉనికి కూడా అట్లా నియామకం. ఇట్లాగే ఉండాలి, నువ్వు ఇట్లా చేయాలి. అట్లా చేసుకుంటే కానీ కాదు. ఒక్కొక్క ఇంద్రియంలో ఒక ఇంద్రియంలో ఎన్నెన్ని వేషాలు వేస్తావు, ఎన్నెన్ని తిరుగుతావు. ప్రతి దానిలో నీ ఉనికిని కుదురు చేసుకో. కుదురు చేసుకుని అప్పుడు మాట్లాడు ప్రయోగం. అప్పుడు ప్రయోగం అంటే ఏదో ప్రయోగం కాదు, అప్పుడు కదిలో అని చెప్పు. కదిలా బయటకు వస్తున్నా, దుస్తమని బయటకు ఏదో పనులు చేసుకుంటా పోతున్నా. ఆ పనికి పోతున్నా. ఈ పని కాదు నువ్వు పోవాల్సింది. పనులన్నీ ఎన్ని పనులు చేసినా అవి ఇక్కడే ఉండిపోతున్నాయి. ఆ పనులు చేసేటప్పుడు నీ ఉనికిని ఎట్లా కుదురుగా చేసుకున్నావు అనేటువంటి అంశం నీ లెక్కలోకి వస్తుంది. ఆ లెక్కలో దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత ఆ లెక్క తీసుకుపోతాడు. ఆ లెక్క ఎట్లా ఉంది? ఏం కాలే. ఏం కాకపోతే ఎట్టుంటాడు వాడు? ఏం కాని వాళ్ళలాగా ఏం చేయలేదురా, ఎందుకు చేయలేదు? ఎవరు అవస్థపడాలి? తన ఉనికిని తను పోగొట్టుకున్నాడు. ఇంకో లెక్క పోయిందంటే, నష్టం పోతే డబ్బు పోయినాయి, నష్టం అయిపోయిందంటే ఏడుచుకుంటూ కూర్చుంటాడే. తను ఉండటానికే తీరలేదే. ఉండటానికి తీరలేదు. ఎట్లా ఉంటాడు? అసలు ఆ సమస్య మనకు ఉంది అనే మాటే మనకు రాకపోతే మనం ఉనికితో బతికిన వాళ్ళం ఏమవుతాం? ఉనికిని చైతన్యవంతం చేసుకోవడం మనకి ఏమర్థం అవుతుంది? మనం ఏం బతుకుతున్నామో, ఎందుకు బతుకుతున్నామో కూడా మనకు అర్థం కాకపోతే, మనకు సచ్చిదానందుడు ఎట్లా అంటుందంటే, ఎవరినైనా మన వాళ్ళని అనమంటే సచ్చిదానంద మనం అనమంటే ఉంటాడు, సత్యనారాయణ అంటాడు. ఏం చేస్తాడు? గృహప్రవేశానికి సత్యనారాయణ వ్రతం అనడు, చేసేదేమో సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ పలకడమే చేత కాదు. సత్యనారాయణ అంటే ఎంత ప్రవృత్తి ఉందో దాని వెనకాల. చిన్న ప్రవృత్తి కాదు, చాలు కొన్ని జన్మలకి సరిపోతుంది నీకు. ఒక మాట మాట్లాడటం చేత కాకపోతే, ఒక పలుకు పలకడం, ఒక అక్షరం సరిగా పలకడం చేత కాకపోతే, ఒక భావం పలకడం చేత కాకపోతే, ఇక నీ ఉనికి ఎక్కడ బతుకు? కనుక ఎట్లా ఉండాలి? సమం బోనం. ఇప్పుడు విచారణ ఏం చేసుకున్నావు అంటే, సచ్చిదానంద స్వరూపాన్ని నువ్వు సరిగ్గా చేసుకొని, ఇట్లా నా కుదురు స్వరూపం, ఇట్లా నేను చేసుకున్నా, ఇట్లా ప్రయోగం చేసి చూసుకున్నా, ప్రయోగంలో చూసుకుంటూ సరిచూసుకుంటూ ఇట్లా చేసుకుని అని ఎప్పుడు మళ్ళీ ప్రయోగం చేస్తావో ఆ రోజున నువ్వు సాధకుడు అవుతావు. అవుతుందా? చూసుకోకుండా ప్రయత్నం చేసేవాడు ఎట్లుంటాడు? చూసుకోకుండా పనులు దూకితే ఎట్లుంటాడండి? లోకంలో ఎట్లా ఉంటాడు? ఇది అట్లాగే ఉంటుంది. చెప్పండి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్యస్యుత్థనం. ఓం తత్ సత్.